స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవే ఇండుమనెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు ప్రభా. ఈ పునరుద్ధాన పర్వదినమందు నీ సన్నిధిలో ఉండే కృపను మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు ప్రభా. ఈ పునరుద్ధానపు యొక్క బలమును, శక్తిని, పునరుద్ధానపు యొక్క ఆశీర్వాదమును, జీవమును, మేలును, సమాధానమును, శాంతిని మేమందరము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. ఇంకా పునరుద్ధానమును గూర్చి తండ్రి లోకము తండ్రి స్పష్టముగా తేటగా తెలుసుకున్నట్లుగా, నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా ప్రభా నువ్వు అందరినీ దర్శించమని మెట్టుకు తండ్రి. 3వ ఆరాధన కోలంక ప్రాంతాన్ని, ఇక్కడున్న సంఘాన్ని మీరు ఆస్వాదించి దీవించమని, వచ్చిన జనులందరితో ప్రభా నీవే స్పష్టముగా తేటగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకుని ప్రతి ఆటంకాలు అన్ని కొట్టివేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రభువునక్క నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లైవ్లో ఉన్నారు కూడా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట అంటే, తన శిష్యుడైనటువంటి 12 మందిలో ఉన్నటువంటి ఒక శిష్యుడైన తోమాతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, చూడు, ఒకసారి చూడు, నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా చేతులను చూడు, నా చేతులతో నా ప్రక్కలో చూడు ఒకసారి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక ఇంకొక మాట ఏమన్నాడంటే, అవిశ్వాసవి కాక విశ్వాసవే ఇండుమనెను. హల్లెలూయా. అంటే ఎందుకు ప్రభు తోమాతో అలాగా మాట్లాడుతూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడిగా మరణించి 3వ దినమున తిరిగి లేచినటువంటి తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎవరికి కనిపించాడు అని అంటే, మగ్దలేని మరియకు కనిపించాడు. మగ్దలేనటువంటి మరియను దర్శించాడు. ఆ సంగతి ఆమె అందరికీ చెప్పింది. తర్వాత మిగిలినటువంటి శిష్యులకు ప్రభు కనిపించాడు. అయితే ప్రభు మిగిలినటువంటి శిష్యులకు కనిపించినప్పుడు అక్కడ తోమా లేడట. తోమా లేనందువలన ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నాడు? అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 చదవండి, త్వరగా చదవండి అమ్మ, చదవండి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయాను గనుక తన తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. హల్లెలూయా. మేము ప్రభుని చూసామయ్యా అని అంటే నేను నమ్మను. అయ్యో, ప్రభుకి సిలువ వేసినప్పుడు ఆ గాయాలు ఉన్నాయి చూడు, చేతులు, కాళ్ళు, పక్కలోను, నేను అవన్నీ చూసిన తర్వాత అప్పుడు నమ్ముతానని చెప్తున్నాడు. అందుకని ఈ మూలవాక్యంలో 27వ వచనంలో ప్రభు తనతో అలా మాట్లాడవలసి ఉన్నది. ఏమని? తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసవే ఇండుమనెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన ఏం చెప్పాడంటే, నేను పుడతాను, ఈ లోకంలో భూలోకంలో నేను పుడతానని ఆయన ఎప్పుడో చెప్పాడు. ఆయన వేద గ్రంథాలలో మహర్షులు రక్షకుడు పుడతాడు, పరమాత్ముడు పుడతాడని వారు చెప్పుకున్నారు. లేకపోతే దేవుడు అవతారం ఎత్తగడం ఎందుకు? అవతార పురుషుడిగా దేవుడు ఉండడం ఎందుకు? కనుక మానవ జాతి రోజు చాలా కన్ఫ్యూజన్ లో ఉంది. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే మాత్రమే గాక ఇతర గ్రంథాలలోనూ కూడా దేవుని గూర్చినటువంటి గుర్తులు పెట్టాడండి దేవుడు.
హల్లెలూయా. ఇప్పుడు అదే అంటున్నాడు, ఆ గుర్తులు చూసి నమ్ముతాను అంటున్నాడు. ఎవరు? శిష్యుడైనటువంటి తోమ. ఈరోజు చెప్తున్నాను, నా దేశ ప్రజలు జ్ఞానులు, గొప్పవారు, మేధావులే ఏండి, కానీ రక్షకుడు పుడతాడనేటువంటి మాటలు గ్రంథాలలో ఉన్నాయా లేవా పోనీ చదవండి, తెలుసుకోనండి అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పరమాత్ముడు ఈ భూమి మీదకి అవతరిస్తాడని లేఖనాలు స్పష్టంగా తేటగా వ్రాయబడి ఉన్నాయి. ఎందుకు పుట్టాడు ఆయన, ఎందుకు చనిపోయాడు అంటే ఈ శిలువ దినమును గుర్చే ఎంతో మంది ప్రవచించారని లేఖనాల్లో వ్రాసినటువంటి మాటలు కనబడుతున్నది. ఒక హిస్టారికల్, దేవుడు చెప్పినటువంటిది ఏ మాట కూడా రుజువు లేకుండా, కారణం లేకుండా దేవుడు చెప్పలేదు. కానీ ఒక భక్తుడు ప్రవచించినటువంటి ఒక మాట మీకు చూపిస్తాను. ఇందులో సత్యదేవచన పాటల పుస్తకంలో ప్రవచన పురుషుడు యేసుక్రీస్తు అనేటువంటి ఒక పాట ఉంటది. సంఖ్య కనిపించింది ఏమన్నా మీకు? స్తోత్రం, హల్లెలూయా. ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు, పరిశోధించుడి వేదములి నీలా, గ్రంథముల నీలా, ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. సిహెచ్ ఫ్రాన్సిస్ గారు దైవజన్ రాసినటువంటి పాట. ఇందులో ఏం చెప్పాడంటే, సర్వ పాప పరిహారము కొరకై పరమాత్ముడు రుధిరముగార్చునని ప్రవచించేను ధర బ్రాహ్మణ గ్రంథములు క్రీస్తుకు పూర్వమే భరతఖండమున. ఇదే భారతదేశం మీద, ఇదే భరత గడ్డ మీద క్రీస్తు పూర్వం నాడే, క్రీస్తు పుట్టక మునిపే, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక మునిపు 2000 సంవత్సరాల క్రితమే ఏంటి, ఒక్కొక్క స్థలంలో దేవుడు రాపిస్తూ ఇదే భరతఖండం మీద ఉన్నటువంటి బ్రాహ్మణ గ్రంథములు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నాయి గుర్తులు. ఇప్పుడు సోదరులు అంటున్నారు, ఈయన మన దేశానికి చెందినవాడు కాదు, ఈయన మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు, కాబట్టి ఇండియా దేశంలో పుట్టలేనటువంటి వ్యక్తిని మనం ఎలా నమ్ముతాం, ఈయన మన కులానికి చెందినవాడు కాదని సహోదరులు అంటున్నారు. మరి అందులోంచి వచ్చా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరిని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఏ కులానికి చెందినటువంటి వారు ఆ కులాన్ని దేవుడిని నమ్ముతారా పోనీ అదన్నా ఆ స్టాండ్ లో నేను ఉంటారా పోనీ ఆ దేశ ప్రజలు? యేసు ప్రభు వారు మన కులానికి చెందిన దేవుడు కాదని భారతదేశంలో ఒక్కొక్కరికి నూరు పోస్తూ ఉన్నారు. పోనీ మనది ఏ కులమో ఆ కులానికి చెందినటువంటి వ్యక్తిని పోనీ ఆరాధించాలనేది న్యాయం అయితే మరి ఏది ఆ స్టాండ్ ఏది చెప్పగలరా వీళ్ళు? శ్రీకృష్ణుడు ఏ కులానికి చెందినటువంటి దేవుడు? ఎవరు? యాదవులు. ఇప్పుడు అంటున్నారు కదా వెంకన్న బాబు, ఎవరికి చెందినవాడు? గొల్లలకు చెందినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ దాంట్లోనికి చెందించిన వారు, గొల్లల్లో అయినటువంటి వారు ఏంటి అంటే, ఇప్పుడు రాజుల దేవుడు ఎవరు, కాపుల దేవుడు ఎవరు, కమ్మ వాళ్ళ దేవుడు ఎవరు, రెడ్డుల దేవుడు ఎవరు? పోనీ ఆ లెక్కలన్నా పనిచేసి ఇగో మీ కులానికి దేవుళ్ళు ఏళ్ళు పోనీ అదన్నా చెప్పండి. పోనీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి కులం అడ్డొచ్చింది, యేసు ప్రభు దగ్గరకు వస్తే మతం అడ్డొచ్చింది. ఇక్కడ చాలా మంది ప్రవచించారు, ఎంత కూడా అదే హిస్టరీ చెప్తుంది. ఏమని అంటే ఇంకా ఏంటి, సిద్ధార్థుడు తెలిపిన ఎవరు? గౌతమ బుద్ధుడిని భారతదేశంలో చాలా మంది ఆరాధన చేశారు, ఇప్పుడు కూడా ఉన్నారు అండి. భారతదేశంలో ఎప్పుడో పురాతనలో నుండి కూడా బుద్ధుడిని ఆరాధించేటువంటి వారు బుద్ధాలయములు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఈయన ఏం చెప్పాడు? 500 సంవత్సరాలు గడవగానే మెతయ ధరలు అవతరించనని ముందుగా తెలిపిను పరిశోధించడు. సిద్ధార్థుడు ఏం చెప్పాడంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పాడు. పెద్దలు నీతిమంతులు అందరూ కూడా
గౌతమ బుద్ధుడు ఈ శ్లోకం ఎప్పుడైతే చెప్పారో, ఈ నినాదం ఎప్పుడైతే చెప్పారో నిజమే, మానవునికి సేవ చేస్తే మాధవుడు దేవునికి అది చెందుతుంది అని ఆయన ప్రకటించాడు. అప్పుడు ఆయన చనిపోతున్నటువంటి దినాలలో ఆయన అడిగారు, గురుగారు మీరు చనిపోతున్నారు, మరి మేము పరమాత్మను గురించి ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, కరెక్ట్గా నేను చనిపోయినటువంటి 500 సంవత్సరాలు మీరు లెక్క పెట్టుకుంటే 500 సంవత్సరాలకి మెతయ రక్షకుడి భూమి మీద పుడతాడని చెప్పాడు ఆయన. ఏంటి ఎందుకు చెప్పారు వాళ్ళు, చెప్పండి. పోనీ అదే అనుకుంటే గ్రీకు తత్వ శాస్త్రజ్ఞుడు ప్లేటో ప్రవచించను కదా, క్రీస్తుకు పూర్వమే పరమాత్ముడు ద్వారా అవతరించినచో పరమునకేగేడు మార్గమే లేదని. మొత్తము ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రవచనాలు చెప్పారు. చదువుతా చైనా దేశపు భక్తుడైన కన్ఫ్యూషియన్, ఈయన ఒక శాస్త్రవేత్త. విన్నారు ఎప్పుడైనా పేరు? కన్ఫ్యూషియన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈయన అనుకుంటాను ఏం చెప్పాడంటే, నా డైరీలో రాసుకున్నాను, ఎప్పుడో నా డిగ్రీ అయిన తర్వాత 2011లో నేను రాసుకున్నాను. ఏమనంటే, మండుతున్నటువంటి బొగ్గును ముట్టుకుంటే కాలుతుంది, అదే ఆరిపోయినటువంటి బొగ్గును ముట్టుకుంటే మసి అవుతుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమన్నా ఆయన పేరు ఉంది కన్ఫ్యూజ్. చూడండి ఆయన ఏం చెప్పాడు, మండుతున్నటువంటి బొగ్గును ముట్టుకుంటే కాలుతుంది, అది ఆరిపోయిన బొగ్గును ముట్టుకుంటే చేతికి మసి అవుతుంది. అంటే వీళ్ళు సూక్ష్మములో మోక్షం అన్నట్లుగా చిన్నటువంటి కొటేషన్లో ఎంతో పరమార్థాన్ని, అందుకే వారు అంత పరిశోధకులు ఎలాగైపోతారు, జ్ఞానవంతులు ఎలా అయిపోతారు చెప్పండి. సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న దాంట్లో ఎంతో పెట్టారు. నీకు అవసరమే లేని దాన్ని, నీకు అక్కర లేని దాన్ని ఏంటి ప్రతిదీ టచ్ చేసేసి ప్రతి అంటారు కదా, దేంట్లో పడి దాంట్లో చేయకూడదని. యేసుప్రభు అంటున్నాడు, పెట్టు అయితే ఇప్పుడు వచ్చి అంటున్నాడు. ఏ పొట్లో ఏ పాము ఉంది ఎవరో తెలుసును, కాబట్టి దేంట్లో పడితే దాంట్లో చేయట్టకూడదట. ఈయన అన్నాడు అలాగే అవసరం లేదని మనం టచ్ చేయకూడదంట. ఆ రెండు తప్పే. అదే ఆయన చెప్పినటువంటి మాట. హల్లెలూయా. మండుతున్నప్పుడు కట్టుకుంటే కాలుతుంది, నీకే నష్టం. ఆరిపోయిన తర్వాత కట్టుకుంటే మసి అవుతుంది, ఏం పాముకుంటా ఒంటికి. ఏమన్నా స్త్రీలు అనుకో, సపోజ్ అదే గంధము పసుపు ఇంకోటి అంటే ఏదో పాముకుంటారు. ఇప్పుడు ఏం వచ్చినాయి కదా, ఏంటి ఇప్పుడు రకరకాల ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి, ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు ఏంటి? ఈ మధ్యకాల పెళ్ళి అంటే ఏం చేస్తున్నారా, ఏమంటున్నారు అమ్మా? హల్దీ ఎక్కడిది? ముస్లిమ్స్ కదా ఇది, అక్కడి నుంచి వచ్చింది. ఎన్ని మనం వాడేసుకుంటున్నాం, ఎన్ని మనకు కావాలి. దేవుడు యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి మన ధర్మం కాదు ఇది అంటే. ఒక మాట చెప్తున్నాను, పరమాత్ముడు పుట్టక మునిపైన పుడతాడని ఎందరో మేధావులు, జ్ఞానులు, మహర్షులు చెప్పారు. యేసుప్రభు వారు కూడా చెప్పారు, నేను పుడతాను, పుట్టడం మాత్రమే కాదంట మరణిస్తానని కూడా చెప్పాడు ఆయన. మరణించడం మాత్రమే కాదు, ఏం చెప్పాడు? తిరిగి లేస్తాను, మళ్ళీ ఎన్నో రోజు 3వ రోజు లేస్తానని చెప్పాడు. నేను ఒక మాట అడుగుతున్నాను, సర్వసాధారణంగా అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులవారు ఇది పాటిస్తారనేది నా అభిప్రాయం, నా నమ్మకం. భారతదేశంలోని అన్ని తెగల వారు ఏంటంటే, ఎవరైనా చనిపోతే 3వ రోజున కత్తి ఇరుస్తారు. ఇక్కడ ఉంటుంది ఆచారం, ఇది తెలియదేమో. అలాగంటే స్త్రీలకి కొంతమందికి 3వ రోజు కార్యక్రమం పెడతారు. ఎవరైనా చనిపోతే 3వ దినాన్ని, అది ఎక్కడి నుంచి వచ్చినాయి ఎంతని? 3వ రోజు అదొక కార్యక్రమం చేస్తారన్నమాట చనిపోయినప్పుడు. నాకు తెలిసి భారతదేశంలో అన్ని క్యాస్ట్లోనే ఉంటుంది ఈ సిస్టమ్. 3వ రోజు యేసుప్రభు వారు నేను చనిపోతాను ఇలాగా, నేను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాడు ఆయన. ఈనాడు యేసుప్రభు పుట్టాడంటే నమ్మట్లేదు, యేసుప్రభు చనిపోయాడంటే నమ్మట్లేదు, యేసుప్రభు తిరిగి లేచాడంటే నమ్మట్లేదు. ఈ 3 నమ్మలేనప్పుడు యేసు వస్తాడంటే ఇంకేం నమ్ముతావు? నమ్ము. అయితే చెప్తున్నాను, నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు నమ్మకండి, దయచేసి మీరు నమ్మకండి, మీ స్టాండ్లోనే మీరు ఉండండి. హల్లెలూయా. ఏంటి ఇక్కడికి ఒక ధనవంతుడు వచ్చాడండి, ఒక కోటీశ్వరుడు వచ్చాడండి. ఇక్కడ చూశాడు, ఒక 20 మంది ఉన్నాం, ఆయన 20 లక్షలు తెచ్చుకుని వచ్చాడు ఇద్దామని చెప్పేసి. ఇప్పుడు 20 మంది ఉన్నారు, ఆయన దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి, చక్కగా మనసుకో 1,00,000 వస్తుంది. అవునా కదా తిమోతి గారు? ఇప్పుడు 40 మంది అయ్యామనుకో,
ఆయన ఇద్దాం అనుకున్న డబ్బులు ఇప్పుడు ఏమవుతుంది అంటే మనిషికి 50,000 వస్తుంది, తగ్గిపోతుంది సంఖ్య. సేమ్ అంతే, నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత దేవునికి ఏం నష్టమేం లేదు, ఆయన అందరినీ రక్షించాలని వచ్చాడండి. కాబట్టి ఎవరైతే నమ్మితారో, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యత్వములో అంత ఘనతను, అంత మహిమను అంత ఇస్తాడు మాట. హల్లెలూయా. నమ్మలేకపోతే ఏం చేస్తారంటే ఉన్నది ఏం చేస్తాడో నమ్మిన వాళ్ళకి ఇస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే 2 స్థలాల్లో 2 సంఘ క్షేమాభివృద్ధి కొరకమైనటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు. ఇక్కడ ఇటు సువార్త, అటు దేవుని యొక్క లేఖన సారమును గూర్చి సంఘ క్షేమాభివృద్ధికరమైనటువంటి వర్డ్ ఆఫ్ గాడ్ రెండును. అయితే నేను చెప్తున్నాను, యేసు ప్రభువును నమ్మపోతే నరకంలోకి వేసేస్తాడు, నన్ను నమ్మపోతే నరకానికి వేసేస్తాడని యేసు ప్రభు అన్నాడని డిచ్డికి బాబా ఊరేగుతూ మొత్తం మీద చాటిస్తున్నాడు అన్నమాట. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి క్యాస్ట్ చెప్పడు, తన ఊరు చెప్పడు, మనమందరము బంధువులు అంటాడు అన్నమాట. మనం అందరం బంధువులని యేసు మీద బురజల్లడమే. ఇప్పుడు వాళ్ళు, నేను యేసు గొప్పతనాన్ని చెప్తున్నాను ఒక క్రైస్తవుడిగా, అలాగే మిగిలినటువంటి వారు వాటిని మీరు నమ్మినటువంటి వారి గొప్పతనాన్ని చెప్పండి సమాజంలో, అంతే కదా. గొప్పతనాన్ని చెప్పండి, మాకేం ఇబ్బంది ఏమి లేదు, మాకేం నష్టం ఏం లేదు కదా. గొప్పతనం ఏముందో, ఏమి చెప్పడం రాదు, ఏమొచ్చు, యేసు మీద బుర్ర జల్లడమే. ఇంకో నన్ను నమ్మపోతే నరకానికి వేసేస్తాడు, నమ్మపోతే నరకానికి వేస్తాడు అని యేసు చెప్పాడు అని ప్రజలు చెప్తే, యేసు ప్రభువుని నమ్మపోతే నరకానికి వేస్తాడు అన్నాడు. భగవద్గీతలో క్లియర్గా ఉంది. భగవద్గీత నా దగ్గర ఉంది, నేను చదివాను. భగవద్గీత ప్రస్తుతం ఉంది మా ఇంటి దగ్గర అండి. 18వ అధ్యాయము 15వ మంత్రము, 15వ అధ్యాయం 18వ మంత్రము, ఆ రెండిట్లో ఒక లోకంలో కూడా నన్ను మాత్రమే నమ్మాలి, నన్ను నమ్మకపోతే నరకంలో పడతారు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు అంటున్నారో ఆయన, అయితే యేసు ప్రభువారు నన్ను నమ్మకపోతే నరకంలో పడతారని చెప్పలేదు ఆయన. నా యందు విశ్వసించిన వాడు నిత్య జీవం పొందుతాడు అన్నాడు. రెండిటికి డిఫరెంట్ ఏంటో నేను అందుకంటున్నా, అటు క్రైస్తవ సమాజానికి ఇటు క్రైస్తవతరులకి ఇద్దరికి కూడా ఒక స్పష్టత, ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి, ఒక జస్టిఫై ఇవ్వడానికి ప్రభు నాకు ఇచ్చాడు ఈ కృపని. హల్లెలూయా. రెండిటికి డిఫరెంట్ ఏంటి అని అంటే, నన్ను నమ్మకపోతే నరకంలో పడిపోతారు, నరకంలో వేసేస్తాను అన్నాడు అక్కడ భగవద్గీతలో ఆయన. యేసు ప్రభువారు నా యందు విశ్వసించేవాడు నశింపక నిత్య జీవం పొందుతాడని చెప్పాడు. రెండిటికి డిఫరెంట్ ఏంటంటే, ఆల్రెడీ మానవుడు జన్మముతోనూ కూడా పాపి. ఈ జన్మముతో మానవుడు ఎప్పుడైతే పాపిగా ఉన్నాడో, ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణం. కనుక ఏ మరణం అంటే ఈ భౌతిక సంబంధమైన మరణం మాత్రమే కాదు, రెండవ మరణం అని అగ్ని గంధకాల గుండం అనే మరణం కూడా రెండవ మరణం ఉంది. ఆత్మకు చావు లేదని చెప్తారు అందరూ కూడా, శరీరానికే చావు. కనుక ఆత్మ వెళ్ళి ఆ రెండవ మరణం అని అగ్ని గంధకాల గుండంలో పడుతుంది, శరీరం ఇక్కడే ఉంటది. ఎవరు చనిపోయిన దేహం ఇక్కడే ఉంటది, మన ధర్మాల ప్రకారం చేస్తాం. ఆత్మ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంటే ఆత్మల లోకానికి వెళ్తుంది ఆత్మ. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఆత్మ వచ్చింది కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళాలి. అయితే దేవుడు అలా ఎవరు నశించకుండా అందరిని రక్షించడానికి దేవుడు వచ్చాడు అన్నమాట. అలా ఎవరైతే విశ్వాసం, ఇప్పుడు కరోనా సమయము మనకు తెలుసు, చైనా దేశం నుండి చైనా నుండి ఈ కరోనా మొదలైంది. తర్వాత ఎక్కడికక్కడే అండి క్వారంటైన్స్ పెట్టారు, 14 days ఉండాలని చెప్పారు. తర్వాత ఈ శానిటైజర్, సోషల్ డిస్టెన్స్, మాస్క్ లైన్ పెట్టారు. తర్వాత వ్యాక్సిన్, నేను ఒక వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు నేను, దేవుని స్తోత్రం. ఆయన ఏకంగా 3 అంట. హల్లెలూయా. నేను ఒకటి కూడా దాని ముఖం కూడా చూడలేదు, వ్యాక్సిన్ ముఖం ఎక్కడ ఉండదో కూడా తెలియదు నాకు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే కరోనా అనేటువంటిది ఎంతది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, కనబడదు అసలు, అది ఏంటో దాని రంగు రుచి ఏంటో తెలియకుండానే మనుషుని మట్టిలో కలిపేసింది. కొంతమంది కరోనా రాకపోయినా చచ్చిపోయారు భయంతో. రొంపులో నార్మల్గా కోల్డ్ రాదా, వేడి చేసి కోల్డ్ వస్తుంది, నార్మల్ కోల్డ్ వస్తుంది. ఇంకా ఏం వచ్చినా, ఏ ఫీవర్ వచ్చినా, అయ్య బాబు నాకు వచ్చేసింది బతకనే ఇంకా అని చెప్పి ఫిక్స్ అయిపోయి మొత్తానికి ఎప్పుడైతే మొత్తం మనిషి భయభ్రాంతుడు గురైపోయాడో అప్పుడు ఆటోమేటిక్గా ఏమో తెలుసా, మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ చచ్చిపోతాయి. మనం ఎప్పుడైతే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోతామో రోగ నిరోధక శక్తి అనేటువంటిది తగ్గిపోతుంది మనలో. ఈ సెల్స్ అనేటువంటిది యాక్టివేట్ అవ్వు, అవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంటాయి అన్నమాట. చాలా ఉంటాయి మెడికల్ వేలో, ఇవన్నీ కూడా సెల్స్ ఉత్పత్తి కావు. ఈ పిరికితనం, ఈ భయం అనేది ఆవరించేసి నీలో ఉత్పత్తి కావాల్సినటువంటి సెల్స్ అన్ని చచ్చిపోతాయి అన్నమాట.
బలహీనమైపోతుంటాం. అలాగే ఎంతో మంది కరోనా సమయంలో చనిపోయారు. అయితే దీనికి విరుగుడం కొరకు ఇగో వ్యాక్సిన్ ఎంచుకుని రకరకాలుగా మాస్కులు పెట్టుకుని అన్ని చేశారు. ఇప్పుడైనా ఇలాగా ఆవులు గేదెలు ఇలా ఉంటే అవి ఎట్టుకునే మాస్కులు ఫస్ట్ నుంచి కదా. ఎక్కడి నుంచి వచ్చే మాస్కులు? గేదెలు ఆవులు దోళ్ళకి ఇది పొలం మేసేటప్పుడు కూడా ఈ మాస్క్ లేకపోతే మూతికాయ చెక్కం లేకపోతే ఈ కళ్ళమంతా మేసేస్తే అలాగని చెప్పేసి ఆవులకి చూసి దాని స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దాంట్లోకి లేవు. ఇప్పుడు మనుషులకు వచ్చేసి డాక్టర్ మూతికి అయ్యే, పేషెంట్ మూతికి అయ్యే, అందరూ అదే వాడేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో కాలం. అంటే ఎక్కడో చైనాలో నుండి మొత్తం ప్రపంచం వస్తే ప్రపంచం అంతా కూడా ఈ కరోనా నుండి తప్పించుకోవడం కొరకు వాళ్ళు ప్రభుత్వం పెట్టినటువంటి నియమాలన్నిటికీ, ఆ షరతులన్నిటికీ ఏకీవించారు లేదా? ఏకీవించారు కదా, కాదనడానికి వీల్లేదు. అలాగా రక్షకుడు, లోకరక్షకుడు పుడతాడని చెప్పేసి లేఖనాల్లో ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను విభేదాలు గుర్తుపెట్టి మన కులానికి మన మతానికి చెందినటువంటి వారు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు అవసరం లేదు, అయినా నన్ను నమ్మనవాడిని నరకాన్ని వేస్తాను అన్నవాడే ఆడి దేవుడు ఎలాగవుతాడు అని మాట్లాడుతున్నాడు. యేసుప్రభువు ఎక్కడ కూడా నన్ను నమ్మకపోతే నరకానికి వేస్తానని ఎక్కడ చెప్పలేదు. నా యందు విశ్వాసించేవాడు నశించకపోక నిశ్చయం పొందుతాడని చెప్పాడు ఆయన. నన్ను నమ్మినటువంటి వారు, నా యందు ఏకీవించినటువంటి వారు, నా యందు విశ్వసించిన వాడు మరణించినా తిరిగి లేస్తాడని చెప్పాడు. ఎలా ఇస్ పాసిబుల్? మరణించి ఎలా తిరిగి లేస్తాడు? ఏంటి, బైబిల్లో ఎంతో మంది భక్తులు చనిపోయారు. లాజరు ధనవంతుని చూసాం, మరణించినటువంటి వ్యక్తిని. మీకు ఆ ఇద్దరికి జస్టిఫై చేస్తాను ఇప్పుడే. లోకసువార్తలోనికి రండి ఒకసారి. లోకసువార్త 16వ అధ్యాయంలోనికి రండి. అంటే యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచాడంటే మేము నమ్మమంటున్నాను. నేను నమ్మొద్దని చెప్తున్నాను, మీకు నమ్మకండి దయచేసి. కాబట్టి నమ్మేటువంటి వారి కోసం చెప్తున్న మాట ఏంటంటే చూడండి, 16వ అధ్యాయము 19 చదవండి. ఉండేను. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుకులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడును. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజర్ను చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరిపడి తన వేలుకొన నీళ్ళలో ముంచి నా నాలుకను చలార్చుటకు లాజర్ను పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించుతివి, అలాగే నీ లాజరు కష్టం అనిపించినని జ్ఞాపం చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్ద దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు ఇద్దరు కూడా 2 స్థలాలకు వెళ్ళారు. ఈ భూమి మీద ఏంటి, ధనవంతుడిగా ప్రతిరోజు బాగా సుఖపడుతుండి ఊదారంగు బట్టలు ధరించి చాలా సంతోషంగా జీవించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడు, వేతనకరమైన స్థలంలో ఉన్నాను నేను, నాకు నీటి చెమ్మ దొరకట్లేదా, కనుక చిటికీమైన కొనతో నీళ్ళలో ముంచి నా దగ్గరికి పంపించు అంటున్నాడు. అంటే చూడండి ఆ స్థలం ఎలాంటిదన్నా. ఇప్పుడు ఇద్దరు చనిపోయారు. దరిద్రుడట, రోగి అంట, కుక్కలు వచ్చి తన కురుపులు నాకేటువంటి అంత భయంకరమైనటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అబ్రాహాము రొమ్మున చాలా సంతోషకరంగా ఉన్నాడట. అందుకంటున్నాను, యేసు ప్రభువారు నమ్మకపోతే ఎవరిని నరకానికి వేస్తానని అనలేదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినా సరే తిరిగి లేచను. ఇప్పుడు లాజరు ఇక్కడ చనిపోయాడు, చాలా భయంకరమైన స్థితిలో బాధలో ఉన్నాడు. ఇప్పుడు మరణించిన తర్వాత తన ఆత్మ ఎక్కడుంది? భక్తులు ఉండేటువంటి స్థలంలో విశ్రాంతి పొందుతూ సంతోషంగా జీవించగలుగుతున్నాడు. హల్లెలూయా. ధనవంతుడైనటువంటి వాడేమో భక్తిహీనులు ఉండేటువంటి స్థలంలోకి వెళ్ళి శిక్ష పొందుతున్నాడు. అంటే ఇతడు యేసునందు విశ్వాసము కలిగినటువంటి వాడే గాని దాన్ని కోల్పోయాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. ఇతడు అబ్రాహాము వారసుడే గాని యేసు మీద ఆనుకున్నటువంటి వాడు, ఆధారపడిన వాడు, యేసు చెప్పినటువంటి మాటను నమ్మినటువంటి వాడు కాడు ఈ ధనవంతుడు. అతడు అక్కడికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి, యేసు ప్రభు వారి ఎందుకు విశ్వసించాలంటే, కరోనా ఎక్కడో చైనాలో వస్తే, అవును చైనా వాడికి వచ్చింది రోగం, మనం ఎందుకు వాడాలి ఇక్కడ మాస్కులు, మనం ఎందుకు పెట్టుకోవాలి, మనం ఎందుకు వ్యాక్సిన్ వేయించుకోవాలి, మన భారతదేశంలో పుట్టిందా కరోనా ఏమన్నా?
మరి పుట్టడానికి ఏమన్నా హీరోయిన్ భారతదేశంలో పుట్టిందన్నీ చేసుకుంటాను, భారతదేశంలో పుట్టినోడిని చేసుకుంటాను, నా కులవాడిని చేసుకుంటాను, నా మతవాడిని చేసుకుంటాను అనడానికి. కరోనా బాబు అది. హల్లెలూయా. చైనాలో పుట్టినప్పుడు మరి ఇక్కడ ఎందుకు మనం పాటించాం? ఎందుకు ప్రభుత్వాలన్నీ అంత అలర్ట్ అయినాయి? ప్రజల్ని ఎందుకు ఎడ్యుకేట్ చేశారు? గ్రూపులుగా ఉండకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఉండకూడదు అట్లా. ఇదేమో లోకరా బాబు, కుటుంబం అంతా కలిసి ఉండాలి ప్రియులారా. మనం అందరం ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. కరోనా కాలంలో ఎవరికి వాళ్ళు ఇడిపోవాలంటే దూరంగానే. చూసారా ఎలాగుంది? అసలు భూమి మీద ఇలాంటి ఒక రోజు ఉంటుందని అనుకున్నారా? ఎవరైనా కలిసి ఉండాలి. ఏమవుతావు? భార్య భర్తలు గొడవలు, అత్తకోళ్ళకి గొడవలు ఎన్నో వస్తాయి, కలిసి ఉండాలి అని చెప్తాం. కానీ కరోనా వస్తే దూరంగా ఉండాలని చెప్తాం. చైనా వాడికి వచ్చినప్పుడు మేము ఎందుకు పాటించాలని అనుకోవాలి కదా. అప్పుడు ఎందుకు పాటించారు? అలాగా ఎక్కడో ఇజ్రాయిల్ దేశంలో పుట్టినటువంటి యేసు కోసం మాకెందుకు చెప్తున్నారు? ఇండియాలో మాకు లేవంటే ఇండియాలో గోల్డ్ ఉన్నాయి. నేను కాదన్నాను ఏమన్నాని? అయితే ఇండియా వారైనా, పాకిస్తాన్ అయిన వారైనా, ఆస్ట్రేలియా అయినా, అమెరికా వాళ్ళైనా, ఎవరమైనా మనం మనుషులు, దేవుడు మనం సృష్టించాడు. మనకు మరణం అనేది ఉంది కాబట్టి ఈ మరణము ద్వారా మనము రెండవ మరణ అగ్ని గంధకాల గుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి మానవ జాతికి ఒక ఔషధముగా, మానవ జాతిని రక్షించడానికి ఒక వ్యాక్సిన్ లాగా క్రీస్తు పుట్టిక, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుద్ధానం అనేది ఉన్నది మాట. హల్లెలూయా. ఈ వ్యాక్సిన్ ఎంచుకోను, ఈ మందు ఎంచుకొని, ఈ మాస్క్ వాడను, నాకు నచ్చినట్లు కొంటామంటే ఉండు సమాధిలోకి వెళ్ళిపోవడానికి. కనుక కరోనా సమయంలో అందరూ కూడా ఆ కరోనా ఏ దేశం ఉందో ఏదో ఏమి పట్టించుకోలేదు. దీని గుణం ఏంటంటే చంపేసే గుణం అని అర్థమైంది. జాగ్రత్త పడ్డారు. అలాగే యేసు గుణము ఏంటంటే మానవ జాతి నాశనం నుండి, పతనం నుండి కాపాడే గుణం. హల్లెలూయా. ఆయనను ద్వేషించడం ఎందుకు? ఆయన గుణం కాపాడే గుణం, రక్షించే గుణం. నిన్ను నన్ను కాపాడడం కొరకు ఆయనే చనిపోయాడు. హల్లెలూయా. కానీ తాను చెప్పినట్లే గాని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచి ఆయన అన్నాడు, చూడండి రోమా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. చూడండి ఆయన మరణాన్నే సవాల్ చేశాడు. లోకంలో అందరు వెళ్ళేమో మరణం దగ్గర ఓడిపోతున్నారా? మరణం వెళ్ళేమో ఆయన దగ్గర ఓడిపోయింది. అంటే వీణ మానవ జాతికి మేలు చేసేవాడా, కీడు చేసేవాడా? మేలు చేసేవాడు ఆయన. కాబట్టి ఆయన నమ్మకపోతే నరకానికి వేస్తాడంటే ఎవడో బడుదేడు వచ్చి. నమ్మకపోతే నరకానికి ఏది కాదురా బాబు. ఆయన ఏం చెప్పాడు అంటే అక్కడ కాంటెస్ట్ మిస్ అయిపోతున్నారు వాళ్ళు. నమ్మకపోతే నరకం అని చెప్పలేదు ఆయన. ఆల్రెడీ మానవుడే నరకపాత్రుడు, మానవుడే పాపముతో పుట్టాడు, పాపములో పెరిగాడు, మానవుడే నరకపాత్రుడు. ఋగ్వేద గ్రంథంలో దేవతలకు రాజు, దేవతలకు గురువైనటువంటి దేవేంద్రుడే సంస్కృతంలో ఎద్దు, వృషభం, ఒక ఎద్దుని తీసుకుని వచ్చి ఓ అగ్నిదేవ నా పాపములు పరిహరింపమని బలి అర్పించినట్లుగా వేద గ్రంథ సాహిత్యం ప్రజెంట్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. దేవతలకు గురువైనటువంటి బృహస్పతి అనే బిరుదునామం కలిగినటువంటి దేవేంద్రుడే తన పాపము నిమిత్తము ఒక ఎద్దును బలి ఇచ్చాడు వేద గ్రంథాల్లోనూ. అంటే తానే ఒప్పుకుంటున్నాడు. దేవతలకు రాజు గురువైనటువంటి వ్యక్తే పాపినని ఒప్పుకుంటే మరి మిగిలిన వాళ్ళు ఇంకేమనాలండి? ఇది పాపుల మతం రా అంటున్నారు. ఏదంట క్రైస్తవులు పాపుల మతం అంట. మరి ఆయన చెప్పిన మాట ఏంటి? వేదాల నిండా అశ్వమేధ యాగ గుర్రాలను బలిచ్చారు, వేదాలలో ఎద్దులను బలిచ్చారు. ఎన్ని బలులు ఉన్నాయి వేదాల్లో? పోనీ చెప్పండి సమాజానికి, వేదాల్లో ఈ పాస్టర్ గారు చెప్పింది రవ్వంతైనా లేదు, ఒక ముక్కంతా లేదు. వీళ్ళు ఫాల్స్, వీళ్ళంతా రాంగ్ మాట్లాడుతున్నారు, వీళ్ళంతా మనల్ని మోసం చేస్తున్నారు అని పోనీ ఏమన్నా అలాగే నెట్ లో రెడీగా ఉంది. ఈశ్వర్ జోసఫ్ ఫేస్బుక్ ఐడిలో, అగాపే సత్యసాక్షి టీవీ ఛానల్ రెడీగా ఉంది. మరి కాదని అలాగైనా చెప్పండి. ప్రజలు పోని ఇది నమ్మొద్దంటే మరి వాళ్ళు నమ్మేదేదో చెప్పండి. పోని మోక్షానికి కారణం యేసు కానప్పుడు, మోక్షానికి యేసు మరణం, యేసు పుట్టుక, యేసు పునరుద్ధానం కారణం కాకపోతే మరి మోక్షానికి మానవ జాతికి కారణము ఎవరి పుట్టిక, ఎవరిని మరణం, ఎవరి పునరుద్ధానం చెప్పండి. పోని ప్రపంచంలో దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడినవారు అనేకులు ఉన్నారు, అనేకులు మరణించారు. కానీ ఈ భూమండలం మీద ఒక వ్యక్తి మరణించాడు.
ఆ మరణించినటువంటి వ్యక్తి సమాధి ఖాళీగా, ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా. ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఆ సమాధి ఖాళీగా ఉందంటే ఆయన ఇక్కడ లేడు, లేచాడు అట ఆయన. మార్కు సువార్త 16వ అధ్యాయము 6వ వచనం. త్వరగా అందుకతడు కలవరపడకుడి, సిలువపైన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు, ఈయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఈయన లేచి ఉన్నాడు, ఈయన ఇక్కడ లేడు. లేలేనోడైతే సమాధిలో ఉంటాడో. ఎప్పుడైనా ఆయన దుమ్ములన్నా ఉంటాయి కదండి, చచ్చిపోయినటువంటి తర్వాత ఆ దుమ్ములన్నా ఉంటాయి కదా. యేసు ప్రభు వారు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు అసలు అని. కాబట్టి ప్రియమైనటువంటి నా దేశ ప్రజలారా, ఇండియా ఇస్ మై కంట్రీ, ఐ లవ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని చిన్నప్పుడు ప్లే చేసి, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని, కులం మతం అనేది లేకుండా భారతీయులందరూ మై ఫ్యామిలీ, మై బ్రదర్స్ అండ్ సిస్టర్ అని నమ్మి చదువుని ప్రారంభించిన వాళ్ళు. మరి ఈ రోజు ఏంటి మీరు ఏమిట్లు అని ఎక్కడికి వెళ్తుంది శాఖ? చెంతుట్లు అన్నాను ఒక చోట. మీరు ఏమిట్లు అంటే చెంతుట్లు అన్నాను. అంటే ఎక్కడికి వచ్చింది చివరికి మళ్ళానే కథ? ఏమవుతుంది? అంత చదువుకుని అంత నాలెడ్జ్ సంపాదించి మళ్ళీ కులం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అంత ఎలా తయారైపోతున్నారు చూడండి. మానవత్వం మర్చిపోతున్నారు, మనుషుని చూడలేకపోతున్నారు. అన్నిట్లో మనిషి కానీ దేవుడు కనబడుతున్నాడంట, ఒక్క మనిషిలో మాత్రం దేవుడు కనబడట్లేదు. ఎంత దారుణం ఏంటిది? అన్నిట్లో కనబడినప్పుడు మనుషులో ఇంకా ఎందుకు కనబడట్లేదు? మరి కనబడట్లేదు కనుక యేసు ప్రభు వారు ఏం చెప్పారు అంటే, భూమి మీద ఇగో పాప క్షమాపణ నిమిత్తము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 2:38 చదువునైనా. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు చాలండి. కనుక యేసు ప్రభు వారి దగ్గరకు ఒక వ్యక్తి పాప క్షమాపణ నిమిత్తం, మెడికల్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మెడిసిన్స్ కోసం వెళ్తాం. హల్లెలూయా. మెకానిక్ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన బైక్ ఖరాబ్ అయ్యింది, అది రిపేర్ చేయించుకోవడానికి వెళ్తాం. హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? ఒంట్లో బాగాలేదు చూపించుకోవడానికి వెళ్తాం. లేదు హాస్పిటల్ దగ్గరికి బండి వేసుకొని వెళ్ళి, డాక్టర్ గారు నా బండి చూడండి అని చెప్తే మళ్ళీ ఏం చేయాలి? అయినా ఎర్రగడ్డ హాస్పిటల్లో తీసుకెళ్ళాలి బాబు, నీకు మంచి డాక్టర్ ఉంటాడు, నాకంటే మంచి డాక్టర్ ఉంటాడు ఇక్కడ, నేను కాదు సూపర్ డాక్టర్ ఉంటాడు అని ఎర్రగడ్డ పంపిస్తాడు అనమాట. పిచ్చోళ్ళు. ఎర్రగడ్డ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది. హైదరాబాద్లో ఉంది ఎర్రగడ్డ, అమీర్పేట ఎస్ఆర్ నగర్ దాటిన తర్వాత వస్తుంది అన్నమాట ఎర్రగడ్డ. ఇంకా ఎర్రగడ్డ అంటే ఈ దుంపలు ఉన్నాయి కదా, ఆలుగడ్డ, బంగాళదుంపని ఆలుగడ్డ అంటే ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలని. అలా ఎర్రగడ్డ అంటే అదేదో ఏమో చిలకడ దుంపలు ఈ దుంపలు ఉన్నాయి కదా ఆ గడ్డలు అనుకుంటారు. మళ్ళీ ఎర్రగడ్డ అంటే తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఉంటాయి. ఎర్రగడ్డ అనేటువంటి ఊర్లో అక్కడ ఎర్రగడ్డలో పిచ్చాసుపత్రి ఉంది హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళమంటాడు డాక్టర్, ఆయన రిఫర్ చేస్తాడు. కాబట్టి బండి తీసుకుని నా దగ్గరికి వచ్చాడు చూడండి అని పంపిస్తాడు మాట. హల్లెలూయా. కంసాల ఆయన దగ్గరికి వెళ్ళండి, పిల్లని చూసుకోండి. ఏమ్మా ఏం కావాలి పిల్లకి? ఏం కావాలంటే పిల్లకి ఏం కావాలా? పిల్లకి రొంప చేసింది అండి అని చెప్పండి. ఇంకా ఆయన అనుకుంటాడు ఏ మూతులోకి ముక్కులోకి ఏమైనా పిల్ల చేయించడానికి తీసుకొచ్చావు అనుకుంటాడు మాట, కొలతలు ఇవ్వడానికి. అందుకని పిల్ల ముక్కు తొడ్డానికి కంసాల ఆయన దగ్గరికి వెళ్తావా? కాదు కదా. అలాగనే పాప క్షమాపణ ఎలాగొచ్చింది? పాపం ఆలోచించాలి. ఏంటి క్రైస్తవులు అంటే మీరు పాపలు మొత్తం అని తిడుతున్నారు, బైబిల్లో మీరు రాసుకున్నారు. మరి నేను చెప్తున్నాను, వేదాలు కోట్ చేశాను, ఋగ్వేద గ్రంథం శ్లోకంతో కూడా చెప్తాను నాతో కూర్చుంటే. మరి దేవేంద్రుడు ఏ పాపం కోసం, ఎలాంటి పాపం కోసం ఎందుకు బలిచ్చాడు? ఆ పాపం నుండి ఎందుకు విడుదల పొందాలని, పాపంలో నుండి తను బయటికి రావాలని అంత ఆతృత, ఆరాటం, ఆయాసం ఎందుకు కలిగింది తనకి? దేవలోకానికి అధినేత అయినటువంటి వ్యక్తి పాపం నుండి విడుదల పొందాలనుకున్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నరమాత్రుడు పాపం నుండి విడుదల పొందడం మరి హల్లెలూయా చెప్పండి, మనం పొందాలా లేదా? కనుక ఎవరినైనా విమర్శించేటప్పుడు, ద్వేషించేటప్పుడు చూసి మాట్లాడడం అనేది సాంప్రదాయం ఆప్చే అనేది ఉంది. సరే ఇది ఆపుతున్నాను, మీరు కంటిన్యూ చేసుకో. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి అందరూ బాగుండాలని, అందరూ కూడా మరణం నుండి, పాపం నుండి విడుదల పొంది నిత్య జీవం పొందాలని. ఎందుకు ఆయనకే బాధ, ఇంకెవరికి లేదనంటే ఏంటి? భారతదేశ మహర్షులు
అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృక్షోమ అమృతంగమైనటువంటి అష్టాదశ పురాణాలైనటువంటి ఒక పురాణంలో యాజ్ఞవల్కి మహర్షి చేశాడు ఈ ప్రార్థన. ఓ పరమాత్ముడా, మేము మరణంలో ఉన్నాం, మమ్మల్ని అమృత పుత్రులుగా చెయ్యి. మృక్షోమ అమృతంగమయ, మేము చావుతో పోరాడుతూ ఉన్నాం, మేము మరణ పాత్రలుగా ఉన్నాం, మమ్మలను జీవింపచేయము. ఓ జీవాత్మ, మమ్మల్ని జీవింపచేయమని ప్రార్థన చేశారు. అసతోమ సద్గమయ, మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి అని చెప్పారు. ఏమండి, తమసోమ జ్యోతిర్గమయ, మేము చీకట్లో అంధకారంలో పాపములో ఉన్నాం, ఓ జ్యోతిర్మయుడా మాకు వెలుగు కావాలని ప్రార్థన చేశారు. ఈ భూమి మీద ఎవరైతే తమ హృదయంలో ఉన్నటువంటి బాధను వేదనను వ్యక్తపరుచుకుని దేవుణ్ణి భగవంతుణ్ణి వేడుకున్నారో, వెతికారో, వారందరికీ దేవుడు సమాధానాలు ఖచ్చితంగా ఇచ్చాడు, పంపించాడు ఆయన. కాబట్టి కులము మతానికి పెట్టేసి మాకొద్దు, మేము నమ్మం అంటున్నారు. నమ్మకపోండి, మాకేమి బాధ ఏమీ లేదు. హల్లెలూయా. మతం మారడం వల్ల ఎవరికైనా మాకున్న సమస్యలు తీరిపోతాయా, మా బాధలు తీరిపోతాయి ఎవరైనా మారడం వల్ల? ఏమవ్వండి. ఇప్పుడు ఒక ఊర్లో ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడండి, ఒక జాబ్ వచ్చింది, ఇప్పుడు ఊరిలో అందరి జీవితాలన్నీ మారిపోతాయా? ఏం మారవు కదా. వాళ్ళ కుటుంబం మారుతుంది, వాళ్ళ కుటుంబం ఏ సమస్యలతో అయితే నలిగిపోతున్నారో ఆ వ్యక్తికి వచ్చిన జాబుని బట్టి వారు సంతృప్తిగా హ్యాపీగా జీవించగలుగుతారు. అంతేకాని ఊరేం మారిపోదు, అంతే కదా. ఊరందరి జీవితాలు కూడా బాగా అయిపోతాయా? అంత శాలరీ వచ్చేస్తుందేంటి, వాళ్ళకే సరిపోదు. అలాగనే యేసు ప్రభు వారిని గూర్చి మేము ప్రకటిస్తున్నాం, మాట్లాడుతున్నాం, మతం మార్చేస్తామంటే ఎవరికి ఏమొచ్చింది మార్చడానికి? చెప్పండి. పోనీ ఒక వ్యక్తి నమ్ముకున్నారు యేసు ప్రభు వారని, నమ్ముకున్నందుకు ఇంకొక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలన్నీ పోతాయా? ఏమీ పోలేదు కదా. మరి ఎందుకు నమ్ముకోవడం? ఎదరా ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, బండ్లు ఆపుతున్నారంటే మిగిలినటువంటి వారు బాబు ఎదరా చూస్తున్నారు చూసుకోండి, పోలీసు బండ్లు ఆపుతున్నారని చెప్తారు. వాళ్ళకే చిన్న సలహా పంపిస్తూ ఉన్నప్పుడు మానవుడు మరణించి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అది తెలుసుకోనని మాత్రమే చెప్తున్నాం మేము, బలవంతంతో పెట్టేది కాదు ఇది. ఒక ఆలోచన కలిగి చేయడం అంతే. ఆ తర్వాత అది ఉందా లేదా, నిజమా కాదో తెలుసుకోనండి, లేకపోతే వదిలేండి. నిజంగానే నరకం లేదనుకో ఒక మాట, ఎవరికి ప్రమాదం లేదు, ప్రతి ఒక్కరికి హ్యాపీ. నరకం లేకపోతే, ఒకవేళ ఉంటే హల్లెలూయా. అలే కంగారు పడకండి, పర్లేదు, పడాలి ఒకసారి, రెండోసారి సెట్ అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటి నుంచో పడాలని కోరుకున్నాను నేను, ఎందుకంటే ఈ పాడి సెట్ అవ్వను కదా. మరి చాలా సార్లు తిరుగుతున్నారు పిల్లకాయలందరూ, చూడండి ఈసారి. హల్లెలూయా. వదిలేండి అమ్మా, చూడండి అలా తీసుకెళ్ళి. ఓకే, హల్లెలూయా. ఈసారి పళ్ళేనో ఒకసారి తోసేద్దాం దెబ్బ, దాంతో రెండోసారి సెట్ అయిపోతారు. రంజిత్ జాను చూసారా? హల్లెలూయా. ఏండి, నరకం లేదు, ఎవరికి బాధ లేదు. ఒకవేళ ఉంటే ఇప్పుడు పలానా డ్యూటీకి వెళ్ళకండి బ్రదర్, పోలీస్ ఆయన ఆపుతున్నాడు, అక్కడ బళ్ళు సీజ్ చేస్తున్నారు, నువ్వు అసలే తాగేస్తున్నావు, లేకపోతే నీ దగ్గర లైసెన్స్ లేదు, అక్కడ ఆపుతున్నారు అని చెప్పా. ఎవడరా నన్ను ఆపేది, ఎవడో నన్ను ఆపుతాడా, ఏమనుకున్నా నా పేరు తెలిదేమో అని చెప్పేసి బయలుదేరు. లేడనుకో నో ప్రాబ్లం, ఉంటే ఆడాపుడు కదా, నువ్వే ఆగిపోతావు, నువ్వే ఆగుతావు అక్కడ. అలాగే నేనేం చెప్తున్నానంటే, యేసు పుట్టాడు, యేసు మరణించాడు. ఎందుకు పుట్టాడయ్యా, ఎందుకు మరణించాడయ్యా అని అంటారేమో, అంతే అంటున్నాను. దేవేంద్రుడు దేని కొరకైతే ప్రార్థన చేసి పాపోహ పాపకర్మ సాహ్యం కృపయ శరణం అని వీళ్ళు పురాణాలలో పాపం నుండి ఓ పరమాత్ముడ మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడని ప్రార్థన చేశారో, ఈ సకల మానవాళి ప్రార్థనలకు పరిహారముగా రక్షకుడు పరమాత్ముడు ఈ భూమి మీద పుట్టి బలి అవ్వాలి, శిక్షను తను పొందాలి, అందరి శిక్షను తన మీద వేసుకోవాలని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరిగినటువంటి ఆయనను ఎవరి కోసం అంట? మన కోసం పాపముగా చేశాను. మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు మాట ఆయన. హల్లెలూయా. అందుకని ఆయన అందరి పాపాల కొరకు ఆయన బలి అవ్వాలి. అలా బలి అయ్యాడు.
ఇప్పుడు మరలా మేము ఈ రోజు కూడుకున్నటువంటి కొడుకులో బలైనటువంటి ఆయన ఏం చెప్పాడంటే, నేను చనిపోతాను కానీ అందరిలాగా నేను ఉండిపోను, అలా నేను 3వ రోజునే మళ్ళీ లేస్తానని చెప్పాడు. ఎవరు చెప్పలేదు అలాగా. పుడతానని చెప్పాడు, పుట్టాడు. చనిపోతానని చెప్పాడు, చనిపోయాడు. తిరిగి లేస్తానని చెప్పాడు, ఇగో లేచాడు. అందుకే పునరుద్ధానుడైన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం, పునరుద్ధానుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఇది నిజం కాదంటే మరి ఎందుకు భయపడుతున్నావు? నిజం కాదంటే వదిలేసే. ఏంటి ఒక మాట చెప్తున్నాను, చిన్నప్పుడు బోల్డ్ ఆటలు ఆడుకుంటున్నాం. నేను పోలీసునే, నేను డాక్టర్నే అని ఎవరికి వాళ్ళే డాక్టర్, కొంత టీచర్స్, చాలా ఆటలు ఆడుకునే వాళ్ళు మేము. అందులో నాకు బాగా టీచర్ అంటే ఇష్టం అన్నమాట. నేను మాస్టర్ అవ్వాలనుకునేవాడిని. చిన్నప్పుడు ఏమో బాగా డాక్టర్, ఈ 2 బాగా పిచ్చి నాకు. ఇంకొక నేను పోలీసు అవుతాను. ఏ అంటే నేను అందరిని లాఠీచి కొడతానని వాడు. సరే, పోలీసు, డాక్టర్, మాస్టర్ మొత్తం అందరూ ఆడుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు పోలీసు డ్రెస్ ఎవరైతే ఆ యాక్షన్ వేస్తున్నారో వాళ్ళు పోలీస్ యాక్షన్ కాబట్టి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ప్రజలు అందరూ అల్లిపోతారా అని చూసి? యాక్షనే కదా, ఎవరు అల్లరా. అలాగే నేను చెప్తున్నాను, యేసు ప్రభు లేడు అంటున్నారు, ఓకే అనుకుందాం. యేసు ప్రభు లేని ఆయన్ని మేము ఉన్నాడని నమ్ముతున్నాం. అది డ్రామా అనుకోవచ్చు కదా, నవ్వుకోవచ్చు కదా. మీరు ఎందుకు భయపడిపోతున్నారు? అంతే కదండి, నిజం చెప్పండి. కరపత్రికలు పంచితే భయం, యేసు పేరెత్తితే భయం. ఎందుకు రాజకీయం? అసలు పోలీసుడే కాదు, ఆడికాడు భయపడతాడు ఎవడు పోలీసుడు కానప్పుడు. చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు, నేను పోలీసు అని చెప్పేసి, ఇగో నేను గన్ ఉంది నా చేతిలో, ఎక్కడ తీర్థాల్లో అమ్ముతారు కదా గన్నులో, ఆ గన్ తెచ్చుకుని ఆన్సర్ అంటాడు మాట. దొంగడు ఆగిపోతాడు ఈ పోలీస్ డ్రెస్ చూసుకుని. నిజం పోలీస్ కాదు. అలాగా మేము నిజం లేడు అనుకుంటూ పోనీ, నీ మాటతో నేను ఏకీపిస్తున్నాను, ఆయన లేడు అనుకున్నా. లేని ఆయన మేము ప్రకటిస్తుంటే నువ్వు నవ్వుకి హ్యాపీగా ఎందుకు బాధపడుతున్నావు? ఊర్లోకి రావద్దు అంటున్నారు చాలా మంది. అండి, ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. 3 మత కల్లోలు కట్ చేస్తున్నారు. నిజం చెప్పండి, లేని దానికోసం ఎవరైనా మాట్లాడుతుంటే వదిలేస్తారు పిచ్చోళ్ళు అని చెప్పేసి, అవునా కదా? మరి వీళ్ళు భయపడుతున్నారంటే అర్థం ఏంటంటే, ఈ సత్యం భారతీయులందరికీ తెలిసిపోతే మన పప్పులు ఇంకా ఉడకు. ఈ నిజం అందరూ కూడా గుర్తించేస్తే మనకి బ్రతుకు దేరలు ఇంకా లేదు. ఇంకా సేవకులు బ్రతుకు దేరకు వచ్చాం అనుకుంటున్నారు. అయ్యయ్యో, వాళ్ళు ఎంతో గొప్ప చదువులు చదువుకుని, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆస్తులు, అంతస్తులు వదులుకుని యేసయ్య కొరకు నిందల అవమానాలు పొంది, దేవుడు వాళ్ళు చేసుకున్నటువంటి భక్తిని చూశాడు, వాళ్ళని ఆశీర్వదించాడు, వారికి ఒక ఉన్నతమైన కృపనిచ్చాడు. వాళ్ళ కష్టం తెలియదు, వాళ్ళు ప్రార్థనా గదిలో ఏడ్చిన ఏడుపు తెలియదు, వాళ్ళు కడుపు మార్చుకున్న ఉపవాసాలు తెలియదు, వాళ్ళు వేసుకున్న సూట్లు, వాళ్ళ కార్లు వీళ్ళు చూసి ఏడుతారు. ఇప్పుడు హల్లెలూయా. మొన్న గుంటూరు దగ్గర ఒక రిక్షా అయిన కొడుకు అండ్ డాక్టర్ అయ్యాడట. ఈ సైకిల్ షాప్ దగ్గర టైర్లు పంచర్లు వేస్తారు కదా, వాళ్ళ కూతురు కలెక్టర్ అయ్యింది. అంటే వాళ్ళంతా భేద స్థితి, బాగా ఆర్థికంగా బాగా నలిగిపోయినటువంటి స్థితిలో నుంచి కష్టపడ్డారు. ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు వాళ్ళు చదువుకుని ప్రయోజకులయ్యారు. హల్లెలూయా. వాళ్ళు ఎంతో గొప్ప ప్రయోజకులయ్యారు. వాళ్ళ కష్టాన్ని వ్యర్థం కాకుండా వాళ్ళు ఎంతో ప్రయోజకులుగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పెంచారు, వాళ్ళు కష్టపడ్డారు. ఆ భగవంతుడి కరుణా కృప వాళ్ళకు దొరికింది. వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. అలాగనే భక్తులు, దైవజనులు, దేవుని పిల్లలు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఎదుర్కొని ప్రభు దగ్గర కనిపెట్టి, ఇప్పుడు రూతు జీవితం చూసాం బైబిల్లో. రాజకుమార్తె రూతు సామాన్యురాలు కాదు. రూతు యొక్క తండ్రి గారు ఒక రాజు, చాలా ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి రూతు. అటువంటి రూతు ఈ మహలోను కీలియను ఇద్దరన్నదంలో ఒకరిని పెద్దవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని రావడం వల్ల మొత్తం అన్ని కోల్పో వదిలేసుకుంది. ఇప్పుడు ఈ వ్యక్తిని కోలుకుంది, ఆ వ్యక్తి యొక్క దేవుణ్ణి కలిగి ఉంది, అన్ని పోగొట్టు మళ్ళీ వెళ్ళిపోవచ్చు తండ్రి దగ్గరికి. కానీ వెళ్ళలేదా, నీ దేవుడు నాకు కావాలందా అత్తతోటి. మళ్ళా రూతు ఏదైతే వెళ్తే హ్యాపీగా సుఖంగా బ్రతకచ్చు రూతు. మళ్ళీ ముసలత్తకి సాకరేవు చేసి ఆ పొలంలో పరిగెరుకుని ఈమెను పోషించక్కర్లేదు. తండ్రి దగ్గరికి వెళ్తే గొప్పగా అనేకులు ఈమె పోషిస్తుంది రూతు. కానీ రూతు నమ్మినటువంటి దేవుడు, ఏ దేవుడిని అయితే వెంబడించింది, ఆయన కొరకు అన్ని వదిలేసుకుని ఉందో, రూతుకి మళ్ళా అంతకంటే గొప్ప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అలాగే దేవుడు తన చిత్తానుసారంగా కొంతమంది కష్టాన్ని చూసినప్పుడు, బాధను చూసినప్పుడు ఎంతో మందిని ఆస్వాదించాడు. భగత్ సింగ్ గారు ఇంజనీరింగ్ చేశాడు, ఆ రోజుల్లో వదిలేసుకున్నాడు ఆయన్ని. ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్టీ రామారావు లాంటి వ్యక్తులు కూడా ఆయన్ని కలవడం కొరకు
అపాయింట్మెంట్ దొరికేది కాదు ఆయనతో మాట్లాడడం కొరకు. ఏండి ఆయన ఎంతో మంది జీవితాన్ని నిలబెట్టాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలేసుకుని వచ్చాడు. కుటుంబం వెలివేసింది, కుటుంబం వ్యతిరేకించింది ఆయన్ని ఈ దేవుడిని కలిగి ఉన్నందుకని. అంటే చాలా మంది ఏమనుకున్నారు, 10th ఫెయిల్ అయినాడు, లవ్ ఫెయిల్ అయినాడు, అప్పుల పాలైపోయినాడు, రోగాల పాలైపోయినాడు, పాస్టర్ అవుతాడు, చర్చికి వెళ్తాడు అనుకుంటున్నారు వీళ్ళు. తిక్కలో అలా మాట్లాడుకున్న వాళ్ళు. హల్లెలూయా. రోగంతో ఉన్న BSc కంప్లీట్ చేశాను నేను, వెబ్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నాను హైదరాబాద్ లో, 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సిస్టమ్ వరకు చెక్ బుక్స్ ప్రింట్ చేశాను నేను. హల్లెలూయా. ఈ చదువు సంధ్య లేకుండా ఏంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగి ఊరి మీద తిరుగుతారు చూసావా, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకుంటున్నారు అనుకుంటున్నారేమో చాలా మంది. పౌలు లాంటి ఒక వ్యక్తి, రోమ్ అధికారము, తార్షువాడు, యూదుడు, నిష్ట కలిగిన వాడు, ధర్మశాస్త్ర పండితుడు, యేసు కొరకు డేరాలు అమ్ముకోవడానికి దిగజారిపోయాడు. అవన్నీ వదిలేసుకున్నాడు యేసు కొరకును. హల్లెలూయా. యేసయ్య కొరకు ఎంతో మంది ఎన్నో వదిలేసుకున్నారండి, లేదు అనుకుంటున్నారు అన్నమాట. కాబట్టి లేని దేవుణ్ణి నమ్మితే ఎందుకు బాధ? అవునా కదా? చెప్పండి, దీంట్లోనైనా ఎక్కిపించాలి. యేసు లేడు అంటున్నారా? నిజంగా లేడని నువ్వు నమ్ముతున్నావు, ఉన్నాడని నమ్ముతున్నావా? పోనీ అదన్న స్టాండ్ ఏంటి చెప్పండి. వ్యతిరేకించే వాళ్ళు, అయ్యా స్వామీజీలారా, మహర్షులారా, ప్రజలను రెచ్చగొడుతున్నటువంటి మహానుభావులారా, ఇంకా బత్తాయిలారా, మీ స్టాండర్డ్ చెప్పండి. యేసు ఉన్నాడని నమ్ముతున్నారా, లేడని నమ్ముతున్నారా? లేడని నమ్మితే నేను ఉన్నాడు అనుకున్నప్పుడు వదిలే, నన్ను పిచ్చోడు అనుకో, చదువుకున్న పిచ్చోడు అనుకో, నన్ను లేనోడు నమ్ముతున్నాడు కదా నవ్వుకోపోని, నా మీద సెటర్లు వేసుకో, జోకులు వేసుకోపోని. మరి ఎందుకు మండుతుంది నీకు? అంటే ఉన్నది నిజంగా వీడు అందరికీ చెప్పేస్తాడేమో, వీడు స్పష్టత రుజువులు చూపేస్తాడు, గుర్తులు చెప్పేస్తాడు. వేదాలలో ఉన్న గుర్తులు, ఖురాన్ షరీఫ్లో ఉన్నటువంటి గుర్తులు, భగవద్గీతలో ఉన్న గుర్తులు, ఏంటి బైబుల్ ఉన్న గుర్తులు చెప్పేస్తే చాలా మంది నిజం తెలిసిపోతుంది అనేదా భయం? రెండిట్లో ఏదోటి ఒప్పుకోబోతాయి. హల్లెలూయా. చెప్పండి, రెండిట్లో ఏదోటి ఒప్పుకోలే లేదా? యథార్థవంతులు అయితే దయచేసి ఏదోటి ఒప్పుకోండి రా బాబు, మీకు దండం పెడతాను. ఒప్పుకోకపోతే మనం వదిలేది ఏమీ లేదు కదా. హల్లెలూయా. సిలువబడిన క్రీస్తును ప్రకటిస్తూనే ఉంటాను బ్రతుకు కాలం అంతా. హల్లెలూయా. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ప్రకటిస్తూనే ఉంటాం. దట్స్ మై గోల్. హల్లెలూయా. ఇదే మా జీవిత లక్ష్యం. మతం మార్పిడి కాదు జీవిత లక్ష్యం. ఎందుకు ఎండవేళ పిల్లల్ని వేసుకుని తిప్పలు పడి అంత దూరం రావడం? ఒక్కొక్కరు అంత దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచి ఎందుకు ఇక్కడికి రావడం? ఎందుకంటే చెప్పినట్లుగా పుట్టి, చెప్పినట్లుగా మరణించి, చెప్పినట్లుగా తిరిగి లేచాడు కాబట్టి ఆయన కొరకు ఎంత దూరమైనా వెళ్తాం, ఎంతైనా ప్రకటిస్తాం. హల్లెలూయా. ఇది క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి నా దేశ ప్రజలకు, అందులో యథార్థవంతులుగా హానెస్ట్గా ఉన్నటువంటి నా భారతీయులకి కూడా స్పష్టత ఇస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండవ మాట మన మూలవాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు తోమాను చూచి, రా ఏదో అన్నావు కదా నువ్వు, నా చేతులు పెట్టి చూస్తానన్నావు కదా, చూడు అని యేసు ప్రభువారు చెప్తున్నారు. మన మూలవాక్యం యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చదవండి, ముగించుకుందాం త్వరగా. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసువు కాక విశ్వాసువే ఉండమనెను. హల్లెలూయా. అంటే యేసు ప్రభువారు తోమాను చూస్తూ ఈ మాట చెప్పాడు. అంటే అంతకుముందు యేసు ప్రభువారు శిష్యులు కనబడినప్పుడు తోమ నమ్మలేదని చదివాం కదా మనం. 24వ వచనం చదివాము, మళ్ళీ చదువుతున్నాం. యేసు వచ్చినప్పుడు 24, 12 మందిలో ఒకడైన దిదుమనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూసి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంటేనే గాని నమ్మనని వారితో చెప్పాను. యేసుప్రభు వారు ఏమంటున్నంటే, నమ్మిన వారి కోసం కాదు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అంటూ ఉన్నాడు. గుర్తులు కూడా అన్నాడో మాట, అది చెప్తున్నాను. యేసు కోసం గుర్తులు ఈ భూమి మీద ఏ మత గ్రంథం ఉంటే ఆ మత గ్రంథంలో ఉందంతే. హల్లెలూయా. ఇంకొక దాని మీద చూపించండి, ఎక్కడ లేవు. ఇంకొకరు గుర్తులు ఇంకో గ్రంథంలో చూపించండి, ఇంకో దేశ గ్రంథంలో చూపించండి, పని ఎక్కడా లేవు. ఎందుకంటే సృష్టికర్త పరమాత్ముడు. ఇంకా స్పష్టత ఏం కావాలండి? ఇప్పుడు తారీఖు, ఈ రోజు దినాలు లెక్కించాలంటే ఎక్కడి నుంచి లెక్కేస్తాం? క్రీస్తు పూర్వం క్రీస్తు శాకం అనాలి. ఎవరైనా సరే పెళ్లి ముహూర్తం పెట్టు, నువ్వు ఇంకో ముహూర్తం పెట్టి, ఇల్లు ముహూర్తం పెట్టు, క్రీస్తు శాకం అనే రాసుకోవాలి, తప్పదు. ఎందుకు అలాగా? ఇంకో శాకం పెట్టుకోండి, పోనీ
ప్రభుత్వాలు మీవే, పెట్టుకోండి ఇంకో శకమని. ఎందుకు అవ్వట్లేదు? అదే అంటున్నాను, ఉన్న దానిని అందరూ అనుసరించాలి ఎవరైనా సరే, లేదా వదిలేసేయాలి తప్ప. కానీ ఒకవేళ నిజంగా ఉంటే అందరూ అది ఆచరించాలి. గుర్తులు ఉన్నాయి. పౌలు గారు కూడా అన్నారు ఎఫెసీ పత్రిక ఎవరు అపోస్తుల కార్యం గ్రంథం 17:26-28 వచనాల్లో, మనమందరం ఒకేనందు చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నామని మీ కవీశ్వరులు కొందరును చెప్పుచున్నారు. అందరమంట ఒకే తండ్రి పిల్లలమని, ఒకని ఎందే చలించున్నామని పౌలు గారు కూడా ఆ మత గ్రంథాలు చదివి దాంట్లో ఉన్న సత్యాన్ని చెప్పాడు మాట. హల్లెలూయా. ఆయన ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టండి. క్రిస్టియన్ నినకాగమనం వచ్చింది అంటున్నారు, అలాగే ఇస్లామిక్ నినకాగమనం వచ్చింది. ఆఫ్టర్ 2000 సంవత్సరాలు ఇవన్నీ కూడా వచ్చినాయి అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటారు, దాంతో కూడా సేపు. మిగిలినటువంటిది లక్షల సంవత్సరాలు అన్నారు కదా సోదరులు. ఒక మాట, లక్షల సంవత్సరాలు అయినప్పుడు ఏ ప్రపంచంలో ఎందుకు మొత్తం ఇదంతా కూడా అభివృద్ధి చెందలేదు చెప్పండి? నిన్న కాక మొన్న వచ్చాడట యేసుప్రభు వారు. నిన్న కాక మొన్న వచ్చినా ప్రపంచంలో ఎన్ని దేశాలు నమ్మేస్తే లక్షల కాలం నుండి ఉన్నటువంటి వ్యక్తులను ప్రపంచం నమ్మాలా లేదా చెప్పండి? లక్షల సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంప్రదాయాన్ని, సంస్కృతిని, ధర్మాన్ని ఎవరైనా సరే మరి ప్రపంచంలో ఇతర దేశాలకి ఎంత అభివృద్ధి చెందలేదు చెప్పండి? ఇస్లామిక్ నిన్న కాక మొన్న వచ్చింది, అభివృద్ధి పొందింది అన్నారు. ప్రపంచంలో చాలా మందిలో ఉన్నారు. ఇంకా క్రైస్తవులు కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో వీళ్ళే ఉన్నారు. నిన్న కాక మొన్న వచ్చారు వీళ్ళు, మాది లక్షల సంవత్సరాలు అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మరి లక్షల సంవత్సరాలు అన్నప్పుడు మరి ప్రపంచంలో ఎక్కువ ఏది ఉండాలి? లక్షల సంవత్సరాలదే ఉండాలి. 2000 సంవత్సరాలది ఎలా వచ్చేసింది? ఆలోచన చేయాలి. అంటే మాట్లాడుతున్నటువంటి మాటకు ఎక్కడ కూడా పొంతననేది లేదు, ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. మాట్లాడేటువంటి దానికి గుర్తులు ఉన్నాయి, చూడగలిగితే ఆయన పుట్టుక గుర్తు, మరణానికి గుర్తు, పునరుద్ధానికి గుర్తు ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు ఈ 3 నమ్మకపోతే ఇంక వచ్చేది ఎవరన్నా నమ్ముతారా? రాబోతున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నానన్నాడు. 4 సంగతులు బైబిల్ అంతా ఈ వీటి కోసమే రాయబడి ఉంది. ఆయన పుట్టుకను గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి, ఆయన పునరుద్ధానం గూర్చి, తిరిగి ఆయన రాకడను గూర్చి ఈ 4 సంగతులే మొత్తం బైబిల్ అంతా చెప్తున్నా సార్. ఏ బోధకుడు చెప్పినా ఈ 4 కోసం ఇంత బైబిల్ ఉన్నది. ఇప్పుడు మనకు ఒక పరీక్ష ఏం చెప్పారంటే దేవుడు తన శిష్యుడిని అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనియులని చెప్పాడు యేసుప్రభు వారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతసేపు మన జీవితాల్లో ఎన్నో సాక్ష్యాలు విన్నో, ఎన్నో వాక్యాలు విన్నో, ప్రభు కృప ఎన్నోసార్లు మనం అనుభవించాం కదా. ఇంతకీ ఆయనలోది మనం ఏమి నమ్ముతున్నాం, ఎలా నమ్ముతున్నాం చెప్పండి? యేసుప్రభు వారు చెప్పారు, నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను ఆయన అని చెప్పాడు. ఇప్పుడు అది నమ్మలేదు తోమ. శిష్యులు అన్నారు, యేసయ్య వచ్చాడు, మేము చూసామంటే నేను చూస్తే కానీ అది చెయ్యి, అది పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అంటే అదొక బలహీనత. ఇప్పుడు మన జీవితంలో నేను చెప్తున్నాను, ఏమి నమ్మాము యేసులో మనం ఇంతవరకు ఉన్నాం? ఏమి నమ్మా? ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవమా ఏంటి అంటే పుట్టికి చెప్పినట్లుగా పుట్టాడా లేదా? పుట్టాడు. మరణిస్తానని చెప్పినట్లుగా మరణించాడా లేదా? మరణించాడు. మరణించిన వ్యక్తి తిరిగి లేస్తానని చెప్పాడు, లేచాడా లేదా? లేచాడు. ఇప్పుడు 3 జరిగినప్పుడు 4వది జరుగుతుందా జరగదా? ఏంటి? వస్తున్నాను అని చెప్పాడు. మరి వస్తున్నానని చెప్తున్నప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలి? అమ్మో ఆయన వస్తున్నాడా, ఇప్పుడు వస్తున్నప్పుడు ఎలా ఉండాలి? అమ్మో నేను ఎలా పడితే అలాగా నామకార్థంగా ఉండకూడదు, అవిశ్వాసిగా నేను ఉండకూడదు, నేను నిర్లక్ష్యంగా ఉండకూడదు, దేవునికి వేరుగా నేను ఉండకూడదు. యోహాను సువార్త 15:5-6 వచనాలు చదవా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండెనో, ఎవని యందు నేను నిలిచి ఉండెను. చాలండి, ఇంక చాలు. నాకు వేరుగా ఉండి ఏమి చేయలేదన్నారు. మరి ఎన్ని చెప్పినట్లుగా ఆయన అన్ని చేసేసాడు. ఇంకా ఫైనల్ లాస్ట్ ఏంటంటే ఆయన రావడమే. ఇంకా మరి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇంకా మనం ఎక్కువ నమ్మాలి ఆయన మాటలను, ఇంకా ఎక్కువగా ఆయనకు మనం లోబడాలి, ఇంకా ఆయనకి చెప్పినట్లుగా ఆయన ఏం చెప్తాడు దాని ప్రకారంగా వినాలి. ఇప్పుడు ఈ మాటలు నమ్మకుండా, దేవుని మాట నమ్మకుండా మనం ఇంకా మన ఆలోచన కలిగి భూ సంబంధమైన వ్యక్తులుగా మనం ఆలోచించామంటే చాలా చాలా నష్టపోతాం మనం. కనుక నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షింపబడిన అన్నాడు మార్కు సువార్త 16:16. ఏమి నమ్మాలంటే పుట్టిక నమ్మాలి,
ఆయన మరణాన్ని నమ్మాలి, పునరుద్ధానం నమ్మాలి, తిరిగి రాబోతున్నాడు. దీన్ని నమ్మి బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నారు అలాగే చాలా మంది. తీసుకుని మళ్ళా ఈ లోక సమస్యల చేత, ఈ లోక పరిస్థితుల చేత దేవునికి అంతంత మాత్రమే ఉన్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. మరి ఏమి నమ్మునట్లు? నమ్మినటువంటి వారిని ఏం చేశాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి అని చెప్పాడు. మత్తయి సువార్త 28లో చివరిలో చెప్పాడు 18 నుండి. ఈ మార్కు సువార్త 16లో కూడా అవే చెప్పాడు యేసుప్రభువు వారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించమన్నాడు. ఏంటి సువార్త అంటే? ఇగో ఈ 3నే, రాబోతున్నటువంటి రాకడతో ఈ 4 మాట సువార్త అంటే. హల్లెలూయా. పుట్టిక, మరణము, పునరుద్ధానము, రాకడ, ఈ 4 చెప్పమన్నాడు యేసుప్రభువు వారు అందరికీ. చెప్పడం నీ పని. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. నమ్మకపోతే వాడికి ఇచ్చేది నీకు ఇచ్చేతడు యేసయ్య. హల్లెలూయా. ఏంటి, ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలంతు ఇచ్చాడు. ఆయన కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు, మధ్యలో వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు పిలిస్తే ఒక్కొక్కరు వచ్చారు. అయ్యా మీరు 5 ఇచ్చారు కదా, ఇవి 5కి 5 నేను సంపాదించాను, సంతోషం, భలే నమ్మకమైన దాసుడా, నీది తీసుకో చెప్పాడు. 2 తీసుకున్నవాడు అలా వచ్చాడు. వాడు తీసుకున్నవాడు ఏం చేశాడు? మట్టిలోకి పెట్టుకున్నాడు. ఆ కపెట్టని తీసుకుని ఏం చేశాడు దేవుడు? అది కూడా తీసి ఇంకొకరికి ఇచ్చాడు మాట. నమ్మలేనివాడికి తీసి నమ్మేవాడికి ఇస్తాడులా. సంఘాల్లో కూడా అంతే, ముగింపులో ఉన్నామండి. అర్థమవుతుందా? సంఘములో అనేకులు అపనమ్మికతో ఉంటారు. వాళ్ళు నమ్మరు దేవుని మాట. ఇది ఎలా సాధ్యమో? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తీలు దాటుకుని వెళ్ళిన తర్వాత కనానీయులు, ఫెరిజీలు, ఎత్తీలు, యుబిషీలు, గిర్గాషీలు, ఎంతమంది తెగలు, ఎన్ని జాతులు కనబడ్డారు. చాలా అజానుభవం అయినటువంటి ఎత్తు కలిగినటువంటి వారు. వారు చూసినప్పుడు అమ్మో వీళ్ళు దాటి మనం అలా పొందుతాం, ఇది సాధ్యం కాదన్నారు వాళ్ళు. యెహోషువ అన్నాడు ఇది మనకు సాధ్యమే అన్నాడు. నమ్మలేని వాళ్ళు అక్కడే ఆగిపోయారు. అందుకే యెహోవాను నమ్ముకోండి మీరు స్థిరపరచబడదురు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం. పెద్ద లైన్ అది. చివరిలో మాట 3వ లైన్ నుంచి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకుని మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్త నమ్ముకున్నప్పుడు కృతార్థులు అవుతారని చెప్పాడు. అందుకే మనం ఏం నమ్ముతున్నాం, జీవితంలో ఎలా నమ్ముతున్నాం? మనకు అనిపించినంత, మనకు నచ్చినంత, మనకు తోచినంత, మనకి ఇష్టమైనంత కాదు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంత నమ్మారు దేవుణ్ణి అంటే, ఆ దేవుని కొరకు అగ్ని గుండానికి వెళ్ళైపోయినంత. హల్లెలూయా. కనుక భక్తుడు, ఎవరో ఒక భక్తుడు పాడినటువంటి ఒక పాట, ఒక చరణం పాడుకుని మనం ముందుకు వెళ్ళి త్వరగా ముగించుకుందాం. హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పాట ఏంటి. నిన్ను మాత్రమే, నిన్ను మాత్రమే. ఐ బిలీవ్ మై గాడ్ అంటే దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నామంటే, ఆయన్ను నమ్ముతున్నామంటే కొంచెం 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 కాదు, ఎంత అంటే ప్రాణము కంటే ఎక్కువగా. హల్లెలూయా. మన ప్రాణము కంటే ఎక్కువగా నమ్మాలంటే దేవుణ్ణి. ఆయన ఏదైనా చెప్పాడు అంటే యాజ్ ఇట్ ఈస్ గా సరే 100%, 100కి 1000% పక్కా జరుగుతుంది అంతే. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం ఆయన మాట నమ్మకపోతే, ఆయన చెప్పాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. కలుగుతుందా లేదా? శ్రమ కలుగునప్పుడు దేవుడు మనకి ఎలా తోడుగా ఉంటానో కూడా చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఆనాడు సిలువ ఇవ్వనప్పుడు క్రీస్తుకు అనేకులు తన పిల్లలు చెదిరిపోయినట్లుగా ఈరోజు సాతానుడు, అపవాది దేవుని ప్రేమిస్తూ దేవుని వెంబడిస్తున్నటువంటి వారికి
వ్యతిరేకత కలుగజేస్తూ ఉన్నాడు మాట. ఈ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చెదరగొడుతూ ఉన్నాడు. కాపరిని కొడుదురు మంద చెదిరిపోవునటువంటి లేఖనము నెరవేరుతుంది అంత్యకాలంలోను. హల్లెలూయా. చెదిరిపోతున్నారు. క్రీస్తు కొరకు ప్రాణం పెట్టేవారు కావాలంట. అలా బబులోను సామ్రాజ్యంలో నలుగురు యోధా బాలురు బబులోను సామ్రాజ్యాన్ని గడగడలాడు వణికించారు వాళ్ళ. హల్లెలూయా. ఇప్పుడు మనం గడగడలాడుతూ వణికిపోతుంది మెల్లగా. తర్వాత తోమా జీవితంలో మనం చూసాం, పశ్చాత్తాపడ్డాడు. ప్రవ్వా నా దేవా అనెను. కింద ఉంది మాట, మూలవాక్యం కింద. అంటే తనకి సిగ్గేసింది. అయ్యో, నా ప్రభుని ఇలా అనేసేనే, నేను చాలా తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. అండ్ జీవితంలో ప్రతి వ్యక్తితో తెలుసో తెలియక పొరపడడం సహజం, బలహీనత సహజం. అర్థమవుతుందా? కానీ ఎవరు గొప్పలంటే సరి చేసుకుంటా చూసావో వాళ్ళు గొప్పలు అవుతారు అన్నమాట. హల్లెలూయా. ఏ తప్పు నేను ఎప్పుడు చేయలేదు అన్నవాడు కాదు గొప్పవాడు. తప్పు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకుని దాన్ని అసహించుకుని నిలబడతాడు చూసావా, ఆడు అసలైన గొప్పవాడు. హల్లెలూయా. ఏ తప్పు చేయలేని ఎవరుంటాడు? దేవుడు ఒక్కడే ఉంటాడు. మిగిలినది ఏదో తప్పు ఉంటుంది ఖచ్చితంగా. ఏదో తప్పేంటి, బోల్ తప్పులు ఉంటాయి మనలో. హల్లెలూయా. మొత్తం మంది స్కాన్ చేసాడు అనుకో దేవుడు, నువ్వు ఎన్ని తప్పులు మొత్తం అన్ని కనబడతాయి. ఏ తప్పు చేయలేదంటే ఏంటి మరి? హల్లెలూయా. నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేస్తే మొత్తం స్కానింగ్ లో వచ్చేస్తుంది రిపోర్ట్. ఏసఐ కూడా అంతే స్కాన్ చేస్తాడు. అలాగే మొత్తానికి మొత్తం సమయంతో సహా చూపెడతాడు అంత ప్రతిదీ. తండ్రి, నేను పాపిని ప్రభువా, నీ దగ్గర రావడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నన్ను కనికరించవా. సిలువలో దొంగ ఏమన్నాడు? నువ్వు దేవుడు అయితే నిన్ను కాపాడుకునే మమ్మల్ని కాపాడుతావు. ఇడు మళ్ళీ దొంగ బుద్ధి పోగొట్టుకోలేదు. ఇడు అదే దొంగ బుద్ధి పోగొట్టుకోలేదు. ఇంకో దొంగ అన్నాడు, నువ్వు మనం తప్పు చేసాం, ఈ శిక్షకు మనం పాత్రలో. ఆయన ఏ తప్పు చేయలేదు. ప్రభువా, నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత దీనత్వంతో. ఇద్దరికి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి వాళ్ళ మాటల్లో కదా. ఒకడేమో నువ్వు దేవుడు అయితే నువ్వు కాపాడుకుని మమ్మల్ని కాపాడు అంటే, ఆడికి ఏం కావాలంటే వీడు రిలీవ్ అవ్వాలంటే అంతే, అంతకుమించి ఏం లేదా. వీడు మారు మనసు లేదు, వీడికి పశ్చాత్తాపం లేదా. దేవుడైతే నాకు కనబడమని అంటాడు. వీడు కనబడుతూ నువ్వు ఎక్కడ ఉంటావు? నేను తీసుకెళ్ళి అట్టాలి సమాధిలో. కనబడినాక నువ్వు ఉంటావా? ఆయన కనబడితేనే. హల్లెలూయా. ఆయన కనబడక్కర్లేదు. పక్క ఊర్లో సింహం పడ్డది, పొలంలో ఏనుగు పడ్డది అని అంటే చాలు, బాబో ఇవి వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? మళ్ళీ ఏదో వచ్చిందంటే అది వచ్చిందంటే ఇంకా ఈ టీవీలోనే సరిగ్గా చెప్పరు కదా వాళ్ళు. మొత్తానికి మనకి గుండె అప్పటిదాకా గుండె నొప్పి చిన్నదస్తే ఈ ఛానల్ ఉన్న తర్వాత బోర్డు నొప్పి వచ్చేది. ఆడు అలాగా బ్రేకింగ్ న్యూస్ అంటాడు మాట, మళ్ళీ యాడ్ ఇస్తాడు మధ్యలో. ఆడు చెప్పాలనుకుంటే చెప్పడు వాడు. ఇంకా అదే పని, ఇంకా మనిషిని టెన్షన్ కూడా చంపేది వాడి పని. ఇంకా అక్కడ ఉన్నది ఎంత అయితే మొత్తం వీళ్ళు సిరిగి చేటంత అయిపోతుంది అన్నమాట. ఊరంతా పామేస్తారు వాళ్ళు. హల్లెలూయా. కనుక దేవుడు చెప్పింది ఏంటి అంటే నమ్మిక. ఇది మనిషిలో బలహీనత అవుతుంది, సహజమే. ఎరిగాడు దేవుడు. అలాగా అపనమ్మకంగా కలిగినటువంటి అపనమ్మకతో మాట్లాడేశాడు. ఎవరో? తోమా గారు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? దొంగల కోసం చెప్పాను. తోమ అపనమ్మకంతో ఉన్నాడు, సిగ్గేసేసింది, బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దానికోసం ఇద్దరు దొంగలకు వచ్చారు. కనుక మొదటిదంగా కనీసం వాడు పశ్చాత్తాపం రవ్వంతైన వాడి మాటల్లో ఒక్క మాటలో కూడా పశ్చాత్తాపం లేదు. రెండోవాడు అన్నాడు, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అంటే. చూడండి, ఆ సిలువలో దొంగ యేసు ప్రభువారిని నమ్మాడా లేదా? ఇతడు రక్షకుడు, ఇతడు పాపము లేనివాడు, ఖచ్చితంగా భూమి మీదకు తన రాజ్యంతో ప్రభువు వస్తాడని లూకాసు వార్త 23:43 ఈ దొంగ నమ్మాడు. గనక నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. నేను చనిపోతున్నాను, ఇప్పుడు నువ్వు కొంతసేపులో చనిపోతావు, కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నాతో కూడా పరదేశంలో ఉంటాను. యేసు ప్రభువారు చనిపోయి 3 రోజులు ఎక్కడ ఉన్నాడు అని అంటారు చాలా మంది. యేసు ప్రభువారు పరదేశంలో క్రీస్తుకు పూర్వం నాడు చనిపోయి, క్రీస్తు ఎవరో తెలీదు కానీ ఆయన గుర్తులు కలిగినటువంటి వాడు వెంబడించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ కూడా ఆత్మరూపిగా వెళ్ళి స్వార్థ ప్రకటించాడని పేతురు గారు చెప్పారు మొదటి పేతురు పత్రికలో. ఏం చేశాడు ఈయన? చనిపోయి ఎక్కడున్నాడు? ఎందుకు ఆయనకి అంత అవసరం ఏంటంటే ఈ శిలువలో దొంగని తీసుకుని వెళ్ళి చూపించాడు. భారతీయ మహర్షులు కూడా సువార్త చెప్పాడు యేసు ప్రభువారు.
మహర్షులు వేద గ్రంథాల్లో రక్షకుని గుర్తులు ఉన్నాయి కదా, ఇవి అవన్నీ ఈయనలో జరిగాయి. దొంగ సాక్ష్యం ఇస్తాడు. ఈయనను గొలుగాతా కొండపైన హెరోదు కాలములో ఈయనను ఎలాగ చంపారో సిలువ వేసి వీటన్నిటి గురించి చెప్తే పరమాత్ముడు వాళ్ళ గ్రంథాల్లో ఎలాగ చనిపోయాడో అవన్నీ వాళ్ళు ముందే చదివారన్నమాట. అవన్నీ యేసులో నెరవేరాయి. ఈ గుర్తులు మాట వాళ్ళు నమ్మి విశ్వసించి వాళ్ళు కూడా పరలోకానికి వస్తారన్నమాట. ఈ సంగతాలకు తెలియదు. వీడంటాడు అంబేద్కర్ పరలోకానికి వస్తారో చెప్పంటాడు. డిజరీ బాబు కూడా వచ్చే మహాత్మా గాంధీ వస్తారా పరలోకానికి అంటే నువ్వు నరకానికి వెళ్తావని అంటే చూసావా, వీళ్ళు అలా అంటారు. అంత గొప్ప మేధావి జ్ఞాన్ని వీళ్ళు అలా నరకానికి వెళ్ళిపోతారు. మరి మీ పాస్టర్లు తప్పు చేసినా పరలోకానికి వెళ్ళిపోతారు కదా అని వాడు స్వార్థను దుర్వార్తగా చేసి అన్య సమాజాన్ని రెచ్చగొట్టి మనం చెప్పవలసిన దాన్ని చెప్పనివ్వడు, వాళ్ళు వినవలసిన దాన్ని వినకుండా గొడవలు పెడతాడు. కాబట్టి అలాగ అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఆ బడుద నాకు కనబడితే చూస్తున్నాను అన్నమాట నేను. హల్లెలూయా. ఆడికి చిరిగి చాట్ అవుతుంది అన్నమాట. సో అలా అంబేద్కర్ పరలోకానికి వెళ్తారా? లేకపోతే డెఫినెట్లీగా వెళ్తారు. ప్రతి తరములోను, ప్రతి కులములోను, ప్రతి మతంలోను నీతిగా యథార్థంగా ప్రజల క్షేమము కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తులందరినీ ఆయన అంగీకరిస్తాడని అపోస్తుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం 34-35 వచనంలో నిజముగా ఆయన పక్షపాతి కాడని నేను తెలుసుకుంటున్నాను, నీతిగా నడుచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన అంగీకరించును, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నాడు పేతురు గారు. అంతే. అందుకని ఆయన నరకానికి వెళ్తాడని నీ నోడు తెప్పించి నిన్ను తిట్టించి కొట్టించడాడు ప్లాన్ అన్నమాట. వాడు దుష్టుని కుమారుడు, వాడు సాతాను పుత్రుడు వాడు. అందుకే నాడు అబద్ధాలకి జనకుడు కదా. ఈ అబద్ధాలను మోసుకుని వచ్చి సమాజాన్ని రెచ్చగొట్టి కులం మతాన్ని కంపు కొట్టి వాడు అలాగే చేస్తాడు అన్నమాట. దైవ పుత్రులుగా ఒక క్లారిటీ ఇవ్వాలి, తోకలు కట్ చేయాలి వాక్య ఖడ్గం చేత మాట. హల్లెలూయా. కనుక నరకానికి ఎందుకు వెళ్తారు మంచోళ్ళ? ఖచ్చితంగా భగవంతుడు యథార్థంగా ఉన్నవారిని అంగీకరిస్తాఅని చెప్పాడు. కనుక యేసు ప్రభువారు ఈ సిలువలో వేయబడినప్పుడు ఆత్మరూపిగా ఈ దొంగను కూడా తీసుకుని వెళ్ళి ఆత్మలోకంలో స్వార్థ నోవాహు కాలంలో జలప్రలయంలో కూడా చనిపోయిన లేరో వీళ్ళందరినీ కలిశాడు ప్రభు. అక్కడ నమ్మినటువంటి వారు నిజమే మా గ్రంథాల్లో మా సాంప్రదాయాల్లో పరమాత్మను గుర్తులు ఉన్నాయి, అవన్నీ ఈయన నెరవేర్చాడా, ఓహో మేము కనిపెట్టిన వాడిని. యోహాను కూడా అన్నాడు, మేము వెతుకుతున్నది నువ్వేనా, లేకపోతే రాబోవాడు నీవేనా, లేకపోతే ఇంకొకరిని కొరకు మేము కనిపెట్టాలని శిష్యుని పంపించాడు యోహాను. మీరు ఏం చూసారో దాని గురించి వెళ్ళి చెప్పండి అన్నాడు మాట. చివరికి యోహాను చనిపోయిన తర్వాత బాప్తిజం జాన్ చనిపోయిన తర్వాత ఆ శిష్యులు యేసు దగ్గరికే వచ్చారు. హల్లెలూయా. నువ్వు నా యేసు యోహాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాబోవాడు నువ్వే, నీ చెప్పులు వారైనా ఇవ్వడానికి అర్హుని కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే పోనిమ్మ లోక మర్యాద చెప్పిన పోనిమ్మని కానిమ్మని బాప్తిజం అన్నాడు యేసు ప్రభువారు. యోహాను చేత బాప్తిజం పొందాడు. హల్లెలూయా. కాబట్టి చెప్తూ ఉన్నాను, అలాగే యేసు ప్రభువారిని యొక్క గుర్తులు అన్ని ఛాయలు గ్రంథాలలో ఉన్నాయి. వాటిని నమ్మి యథార్థంగా నిష్ట కలిగినటువంటి వారు మరణించారు. వీళ్ళు అంటారు మరి వెనకాక మనం వచ్చారు కదా మీ యేసు, అంతకుముందు కాలంలో నీతిగా బతుకున్న వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళందరూ నరకానికని అంటాడు. సరిగ్గా బైబిల్ అర్థం కాలేని వాళ్ళు, అందుకే స్వార్థ చెప్పడం రాలేని సేవకులు ఏం చేశారంటే నమ్మకపోతే అందరూ నరకమే కదా అని చెప్పి అంటే వీడు రకరకాలుగా చేస్తాడు. కాదు, యథార్థవంతులకు యథార్థమైన ఆన్సర్ ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు పుట్టక మునుపు అనేక మంది నీతిమంతులు యథార్థవంతులు చనిపోయారు కదా, వాళ్ళందరి ఆత్మల దగ్గరకు యేసు ప్రభువారు ఈ సిలువలో వేయబడిన తర్వాత ఈ 3 రోజులు ఆయన చేసిన పని అది. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం. మీకు కావాలంటే ప్రతిదీ ప్రూఫ్ తర్వాత చెప్తాను. అలాగ వెళ్ళి చెప్పినప్పుడు అనేకులు ఆయన నందు విశ్వసిస్తారు. ఈ మొదటి అపోస్తుల కార్యం 10:34 చూసావా, అది నెరవేరుకు మాట. నీతిగా యథార్థంగా నడుచుకోవడం అందరినైనా అంగీకరించాను. కాబట్టి నమ్మకుండా ఉన్నటువంటి దొంగ చివరికి చచ్చిపోయాడు, నమ్మినటువంటి దొంగ దొంగగానే ఉన్నాడు. కానీ యేసయ్యను లాస్ట్ మినిట్ లో అంగీకరించాడు, నమ్మాడు, పరదేశకు వెళ్ళాడు, సాక్షి అయ్యాడు. ఇంకొకడు దొంగ బుద్ధి పోగొట్టుకోలేదు. కానీ తోమా గారి జీవితంలో తప్పు చేశాడు, బలహీనుడయ్యాడు, నమ్మొచ్చుగా నమ్మనన్నాడు. చూడు అయితే నమ్ము అన్నాడు, సిగ్గుపడ్డాడు. కానీ ఈరోజు తాను చేసిన తప్పు, తను మాట్లాడిన మాట లోపాన్ని సరిచేసుకుని భారతదేశ గడ్డ మీద అడిగి పెట్టాడు తోమ. క్రీస్తు పూర్వం 52వ శకం, క్రీస్తు శకం 52వ సంవత్సరం, మొదటి సెంచరీ 52వ సంవత్సరంలో తోమ సిరియా మీదుగా కేరళలోకి వచ్చి మొట్టమొదటి సంఘాన్ని కట్టాడు. అక్కడ కేరళ బ్రాహ్మణుల ద్వారా మొదటి చర్చి ఇండియాలో స్థాపించబడితే వీడు అంటాడు తెల్లోడు వచ్చాడంటే ఇక్కడికి. వీడు ఏడిపోయాడు. మొదటి సెంచరీలోనే వచ్చాడు రా బాబు, 2000 సంవత్సరాలు ఇది 200 సంవత్సరాలు పరిపాలన చేసిన తెల్లోడిని అంటాడు. వీడు ఏడిపోయిన సేపు ఎవరు లోకుంటే అలమి నడిపోతారు కొంతమంది.
తెల్లోళ్ళ మీద లోకం అంటే ఆడు ఏం చేశాడు? తెల్లోడు వ్యాపారం చేసుకుని వచ్చాడు రా బాబు ఇండియా మీదకి. వాడు వృత్తి కొరకు వచ్చాడు ఇక్కడికి. ఆడు సంపాదించుకుని వెళ్ళిపోయాడు అంతే. ఆడికి కూడా తెలియదు దేవుడి కోసం. తిరిగి ఆడికి దేవుడి కోసం చెప్పేది మళ్ళీ మనమే. ఇవన్నీ పుట్టిక క్రైస్తవ దేశాలు కదా, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడతారు. పుట్టిక క్రైస్తవుడు ఏంటి, పుట్టి క్రైస్తవ దేశాలు ఏంటి? లేఖనం తెలియకపోతే ఎవడైనా ఏదైనా ఒకటే, అంతే కదా. హల్లెలూయా. కాబట్టి అలాగా మొదటి సెంచరీలో 52వ సంవత్సరంలో క్రీస్తకం తోమా గారు ఇక్కడికి వచ్చి ఇగో 19 సంవత్సరాల 1970 సంవత్సరాల పైచలకు అవుతుంది భారతదేశానికి వచ్చి. ఇది చరిత్ర. ఈ బత్తాయిలు ఈ చరిత్ర తెలుసుకోవాలి. మళ్ళీ టీచర్స్ ఉన్నారు, ఇందులో ఎంప్లాయీస్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఈ చరిత్ర తెలుసుకోరు వాళ్ళు. చరిత్రలు తెలుసుకోకుండా చెత్త మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళు. హల్లెలూయా. ఇది కాదని నిరూపించలేరు వీళ్ళు ఎవరు కూడా. నిరూపించకుండా ఏదోదో మాట్లాడేస్తారు అన్నమాట. కాబట్టి యేసు ప్రభుని ఫస్ట్ అపనమ్మకంగా మాట్లాడినటువంటి తోమ నిజంగా ఇప్పుడు ఆయన మాట తర్వాత నమ్మాడు. ఆయన ఆ శక్తిని పొంది ఇగో ఆయన పరిధిలో భారతదేశ ప్రజలకు ఈ రక్షణ సువార్త అందించాడు. మరి మన జీవిత పరిధిలో క్రీస్తుని ఏమి నమ్మాం? మనం ఎందుకు నమ్ముతున్నాం? నమ్మి మన మట్టుకే మనం ఉండిపోవడానికా? చెప్పండి. 20 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు వారిని నేను నమ్మాను. నమ్మడానికి ముందు నా పురాణాల్లో నాకున్నటువంటి నా ఇష్ట దైవాల యొక్క ఇవన్నీ కూడా నేను పరిశీలన చేసుకుని తెలుసుకొని ఈయనొక్కడైతే మిగతా ఏంటి పరిస్థితి అన్ని ఆలోచన చేసి భలే తిరిగి లేచినటువంటి వ్యక్తులు నాకెవరు కనబడలేదు, ఆయన ఒక్కడు తప్ప. అది నాకు అర్థమైంది, నమ్మాను. నమ్మిన కానీ ఏంటంటే ఈ 21వ సంవత్సరంగా కూడా ఇప్పటి వరకు ఏదైతే నమ్మానో, ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో దాన్ని ప్రకటిస్తున్నాను. 21వ సంవత్సరం ఇది. క్రైస్తవ సమాజం నమ్మడం అంటే ఏంటి అంటే బాప్తిజం పొంది అవకాశం ఉన్నప్పుడు చర్చికి వెళ్ళడం కాదు. కాదు 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 ఇగో క్రీస్తు పిల్లలు క్రీస్తును నమ్మి వారి జీవితాలు ఎలా అప్పగించుకున్నారో, కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళకి ఏది వచ్చినా దేవుని మీద ఎలా ఆధారపడి దేవునికి అవకాశం ఇచ్చి ఏంటి ఇబ్బందుల్లో ఇరుకులో ప్రతి విషయంలో దేవుణ్ణి చూస్తూ వారు విశ్వాసం కాపాడుకున్నారో ఈ కడవరి కాలంలో మన విశ్వాసాలు అలా కాపాడుకోవాలి. ఎవరైనా చిన్నవసల ప్రసంగం విన్నారా? ఈ రోజుది మీరు లైవ్ లో విన్నారా? వినలేదా? మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన దాని మీద యూదా పత్రికలో చెప్పినట్లుగా మిమ్మల్ని మీరే కట్టుకోవాలి. ఎందుకంటే ఈ కడవరి కాలంలో విశ్వాసాలు పాడైపోతాయట. భయపెడతారు ప్రజలు, భయంకరమైనటువంటి వార్తలు వినవలసి వస్తుంది, ఉన్న విశ్వాసం ఆగిపోతుంటది మాట. కనుక ఎప్పుడైతే విశ్వాసం కూలిపోతుందో నువ్వు నమ్మలేనప్పుడు లేఖనాల్లో ఉన్నటువంటి శక్తి నీలోనికి రాదు. నీలోనికి రాకపోతే ధైర్యం చెడిపోతుంది, మనం బలహీనులు అయిపోతాం. అప్పుడు ఆటోమేటిక్గా సాతానుడు 1 పేతురు 5:8 ప్రకారంగా ఎవరిని మృంగుదునా వెతుకుతూ తిరుగుతున్నాడు అపవాది. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది ఎవరిని మృంగుదనాన్ని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మింగుతాడు వారంటే విశ్వాసమును పోగొట్టుకున్న వారిని. ఎవరు విశ్వాసం పోగొట్టుకోవడం అంటే దేవుడిని నమ్మలేనటువంటి వారు. ఈ కష్టం దేవుడు ఎలా తీరుతాడు, దేవుడు ఎలా చేస్తాడు అని అవమానపరిచి దేవుని శక్తిని ఆశ్రయించలేనప్పుడు దేవుడు తీయడది. వారు అప్యనమ్మక నిమిత్తం వారు అవిధేయులైపోతారనే లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. కనుక ఈ 3వ ఆరాధనలు, ఈ పునరుద్ధానపు ఈస్టర్ సర్వీస్ ఏం చెప్తుందంటే ఇవో నువ్వు నమ్మడానికి నిన్ను గుర్తులు పెట్టాడు ఆయన. ఇంకెందుకు అపనమ్మకం చెప్పు? ఇంతవరకు ఆయన ఏది చెప్పి చేయకుండా ఉంది? ఆయన ఏదైతే చెప్పాడో అది ఇంతవరకు జరిగిందా లేదా? మరి ఇప్పుడు రాబోతున్నాడు, ఏమని చెప్పాడు? మెలకుగలిగి విశ్వాసం కాపాడుకోమని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఎలాంటి విశ్వాసాలు పనిచేస్తున్నాయి అంటే మనమంతటా మనమే కాపాడుకోవాలి, మనమంతటా మనం ఏదైనా చేసుకోవాలి తప్ప దేవుడు ఏం చేయలేడు అంటారు కదా సామెత. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే ఏం చేస్తాడు ఆయన అంటున్నారు అనమాట. చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్లో ఎందుకు ఎడుతుందో దీపం చెప్పు కారణం. దేవుడు ఏం చేస్తాడు సంగతి పక్కన పెడితే వీళ్ళని అడిగే వాళ్ళని అడగండి అమ్మ ఒకసారి, ఎందుకు పెడుతున్నావు అసలు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? గాల్లో దీపం పెట్టేటువంటి అసలు ఏ ఉద్దేశం కొరకు పెడుతున్నా చెప్పు, కారణం ఏంటి అని అడగండి ఫస్ట్. తర్వాత సంగతి చెప్దాం వాళ్ళకి, చూపెడదాం ఒక్కొక్కరికి సినిమా. హల్లెలూయా. ఇప్పుడు ఏ పిల్లకాయ సినిమాలన్నీ చూసేదా అనుకుంటాను, నరస సినిమా చూపెడదాం. నరకం స్వర్గం సినిమా పేరు. సినిమా పేరు ఏంటి? నరకం స్వర్గం అంతే. హల్లెలూయా. కాబట్టి గాల్లో దీపం పెట్టడం ఏంటి? నాన్ సెన్స్ అసలు. ఏ ఉపయోగం? గుళ్ళో పెట్టు దీపం, బళ్ళో పెట్టు దీపం, వీధిలో పెట్టి ఎవరైనా చదువుకోవడానికి. మేము అడవుల్లో పెడుతుంటాం దీపం, ఎందుకంటే నక్కలు వచ్చి పంట మీద ఉన్నప్పుడు చెరువులో ఆ రొయ్యలు చేపలు తినేస్తుంటాయి అన్నమాట. మేము 4 మూలల్లో దీపాలు పెడుతుంటాం, అడవులు లాంతర్లు పెట్టి ఆరిపోకుండా పెడతాం అన్నమాట. నిజమే,
పంటకు వచ్చినప్పుడు వాటర్ తగ్గుతుంది కదా, మొత్తం తినేస్తుంటాయి, చాలా లాస్ అయిపోతుంటమాట ఆ టైంలో జాగ్రత్తగా లేకపోతే. ఇంకా మంటేస్తామాట అక్కడ, ఈ నక్కలు అవి రాకుండా మంటేస్తుంటామాట, కాపలా కాస్తాం అక్కడ. నిజమే, జాగ్రత్తగా కాపాడుకోవాలి పంట మీద ఉన్నప్పుడు. ఇగో దీపాలు ఇన్ని ఉపయోగం ఉన్నాయి. ఇప్పుడు గాల్లో పెట్టి దేవుడు అంటే అసలు ఏం చెప్పు, ఇగో నా దీపం ఎందుకు పెట్టని చెప్పాను. అంబేద్కర్ ఎక్కడ చదువుకున్నాడంటే ఈ ఎక్కడైతే దీపాలు ఉన్నాయో అక్కడక్కడ ఆ వెలుగులో చదువుకున్నాడు ఆయన. ఎక్కడ దీపం ఉంటే అక్కడ ఆ వెలుగులో చదువుకున్నాడు ఆయన. అంత కష్టపడ్డాడు ఆయన, మహాప్రపంచ మేధావి అయ్యాడు అంటే భారతరత్న. ఇంకెవరు ఆయన స్థాయిని చేరుకోగలరు? అలాంటి ఆయన్ని కులం పక్కన పెట్టేశారు ఆయన. అదే ఆయన ఏ గొప్ప కులంలోనో ఏ రాజులు బాపన కులంలో ఉంటే ఇంక మామూలుగా ఉండకపోయినేమో చరిత్ర. అంటే చూడండి, అంత గొప్ప మేధావిని మేరా భారత మా ఇండియా అతడు అని చెప్పుకొని గర్వించవలసినటువంటి వారు అతనికి ఒక కులం తక్కువ పెట్టి ఇది తక్కువ కులం అని చెప్పి ఆయన దూరం పెట్టేశారు. అందుకే భారతదేశ అభివృద్ధి ఎలా చెందుతుందంటే, భారతదేశ అభివృద్ధి పొందకపోవడానికి కారణం ఏంటి? కులం మతం అనేది కాకుండా మనిషికి ఏది అవసరమో దాని గురించి పార్లమెంట్ అసెంబ్లీలో ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు దేశం రాష్ట్రాలు అభివృద్ధి పొందుతాయి. హల్లెలూయా. అప్పటి వరకు పొందో. వీళ్ళు ఎప్పుడైతే కులాల కోసం మతాల కోసం శాసనసభల్లో మాట్లాడుకుని ఈ గుళ్ళు వదిలేశారు, బళ్ళు వదిలేశారు, విద్యా వ్యవస్థను పక్కన పెట్టేశారు. పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళకి ఒక ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి, దీనికోసం చేసలేదు. ఇంకెంతసేపు మొత్తానికి అంత తగులన్నీ పాడైపోతున్నారు. రాజకీయ వ్యవస్థ పాడైపోయింది మొత్తం దేశంలో. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ సమాజమా ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక తోమా అపనమ్మకంతో తన జీవితం మొదలు పెట్టినప్పటికీ కానీ తను చేసినది చాలా తొందరగానే తప్పుడు శ్రద్ధ చేసుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు కనుక తను ఏదైతే నమ్మాడో దానికి సాక్షిగా బ్రతికాడు. హల్లెలూయా. కాబట్టి అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. కాబట్టి కష్టం ఉంది, బాధ ఉంది, నా వల్ల కాదు అని దేవుడికి దూరం అవ్వద్దు. ఎక్కువగా దేవునితో గడపకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడున్న దినాలలో త్వరలో ఇంకా మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి యుద్ధాలు బహుగా ఉధృతంగా పెరిగిపోతాయి. 30 సంవత్సరాల క్రితం దైవజన్ లోఫిరి గారు రాశారు, 30 సంవత్సరాల క్రితం రాశారు. మొత్తం ప్రపంచ దేశ భవిష్యత్తు ఏమైపోతుందో 30 సంవత్సరాల క్రితం రాశారు. నేను నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఆ పుస్తకాలు చదివానమాట నేను. హల్లెలూయా. సో మొత్తం భయంకరంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మొత్తం అన్ని ఆగిపోతాయి. భయంకరమైన కరువు, ఇంతవరకు కని విని ఎరగినటువంటి ఒక గొప్ప కరువు చూడబోతున్నాం అతి త్వరలో. అప్పుడు నిన్ను పోషించేది నీ దగ్గర డబ్బులు పంచేవి. అసలు డబ్బులు నీ దగ్గర ఉంటాయి, సామాన్లు ఎక్కడ ఉంటాయి? సామాన్లు ఉండవు. డబ్బులు ఉంటాయి, ఏం చేస్తావయ్యి? ఏం ఉపయోగం ఉండవు. అప్పుడు నిన్ను పోషించేది, నిన్ను కాపాడేది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. డబ్బు కంటే దీన్ని ఎక్కువ నమ్మాలి. అక్కడ ప్రేమించడం కంటే ఇక్కడ ఎక్కువ ప్రేమించాలి. డబ్బు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎవరి జేబులోకి వెళ్ళిపోద్ది తెలియదు, కానీ దీన్ని ప్రేమించి చూడు నీతోనే ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు దీని కొరకు ప్రయాసపడినటువంటి వ్యక్తులను ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము వారికి ఎంతో ఘనత ఇచ్చింది, వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది, గొప్ప భాగ్యం ఇచ్చింది. ఈ భూమి మీద దొరికినటువంటి ఖ్యాతి ఘనత గొప్ప ఇది ఈ గ్రంథము ద్వారా అనేకులు పొందుకున్నారండి. అండ్ కేఏ పాల్ గారు ఉన్నారు సపోజ్, అండ్ ఆయన్ను కామెడీ పీస్గా చూసి మాట్లాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాలు దరిద్రం మాట అది. ఏండి మొత్తం దేశ ప్రధానులు సైతం కూడా ఆయనతో ప్రార్థన చేయించుకోవడానికి క్యూ కెట్టేవారు, దొరికేవాడు కాదు ఆయన. ఆయన చెప్తున్నాడు కానీ ఆయన చెప్తున్న మాటలు వింటలేదు వీళ్ళు. ఆయన ఏదో జోకర్గా చూసుకుని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా. ఏండి వీళ్ళు ఎవరు చేయలేని పని క్షణంలో చేస్తాడు ఆయన. ఒక్కసారి అవకాశం ఇస్తాను ఆయనకి, క్షణంలో చేస్తాడు. వీళ్ళు ఎవరి వల్ల కాందే. ఏ ప్రభుత్వానికి లేనటువంటి బోయింగ్ విమానం ఒకటి ఉంది ఆయనకి, అమెరికా ప్రభుత్వానికి కూడా లేదు. అటువంటిది ఆయనకు ఉందంటే మన రాష్ట్రంలో శ్రీకాకుళం ప్రాంతంలో పుట్టి 10th ఫెయిల్ అయినా ఏండి అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఇతన్ని మనం మన దేశానికి మన రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు మనం ఉపయోగించుకోవాలనేది లేదు. అతన్ని తొక్కేవాలి, అతన్ని బ్యాట్ చేయాలి, ఇది పరిస్థితి. కానీ క్రైస్తవులైనా సరే కదా, క్రైస్తవులైన ఫాలో అయ్యేది లేదు, వెంబడించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. లక్షల మంది ప్రజలకు వాక్యం అందించినటువంటి వ్యక్తి అయినా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కూడా లేఖనాలను నమ్మట్లేదు. లేఖనాలు నమ్మలేనప్పుడు మనం బలహీనులు అయిపోతాం. లేఖనాలు నమ్మనప్పుడు ప్రభు రాకరకు ఒక సిద్ధపాటు లేఖనాల్లో ఉంటది మాట. హల్లెలూయా. ఏంటి భూమి మీద మనకి నీరు లేకపోతే మొత్తం అన్ని పనులు ఆగిపోతాయి. అవునా? మొత్తం ఇంట్లో వాటర్ లేకపోతే చెప్పండి
బీరువా నిండా బోల్ డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, మంచి పరుపు ఉంది, అన్నీ ఉంది అనుకుందాం. వాటర్ లేదు, మొత్తం ఏం చేస్తావు? వాటర్ లేదు. తింటాం ఏమన్నా, సపోజ్ తిన్న తర్వాత అయినా తాగాలి కదా, తిన్న తర్వాత కూడా. ఎన్ని రోజులు తాగకుండా తింటావు? ఇంకా ప్రమాదం. అది తాగకుండా తినడం అనేది ఇంకా ప్రమాదమే కదా. మా ఏదో గంట ఉంటాం, ఓ పూట ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాయి ఏమన్నా తాగకుండానే, చచ్చిపోతాం, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. వాటర్ వెళ్ళకపోతే, బ్లడ్ లో కలగకపోతే బ్లడ్ లో పల్స్ ఆగిపోతుంది కదా, మొత్తం బీపీ వస్తుంది, అక్కడ నరాలు పగిలిపోతాయి అన్నమాట. వాటర్ లేకపోతే బ్లడ్ సర్క్యులేట్ అవ్వడానికి రక్తంలో వాటర్ కావాలి, అది లేకపోతే ఇది చిక్కబడిపోతుంది కదా. బ్లడ్ క్లాట్ అయింది అంటారు కదా, ఎందుకు క్లాట్ అవుతుంది? ఆ వాటర్ అందలేదు, అక్కడ గడ్డలు కట్టేస్తుంది, అక్కడికక్కడ స్టక్ అయిపోయి చాలా ప్రమాదం. అలాగే చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో నీరు లేకపోతే ఈ భూమండలం మీద ఏ పని జరగదో, అలాగే వాక్యం లేకపోతే మన జీవితాలు ప్రమాదం, నష్టం. వాక్యం నమ్మి బాప్తిజం పొందాలి. నమ్మినటువంటి వ్యక్తి విశ్వాసాన్ని కాపాడుకుని ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి, సిద్ధపడాలి. విశ్వాసము పోగొట్టుకునేలాగా అనేకమైనటువంటి స్వలాభాలు, అనేక రకమైనటువంటి ఘనతలు, అనేక రకమైనటువంటి పాపములు చేయడానికి అన్ని అవకాశాలు వస్తాయి. యోసేపు పాడైపోవడానికి అవకాశం రాలేదా ఐగుప్తు దేశంలో? ఊరికనే పాడైపోయినాక రాజు తర్వాత స్థానం రాజు భార్య కోరుకుంటుంది, చక్కగా ఏ ఇబ్బంది ఉండదు తనకి. కానీ చూసారా, తను పాడైపోవడానికి ఎన్ని అవకాశాలు అక్కడ ఉన్నాయో, కానీ తన దేవునికి వ్యతిరేకంగా ఏది యూజ్ చేసుకోలేదు. అయినా సరే దేవుడు ఐగుప్తు దేశంలో తనకి ఎంతగానో తెచ్చాడు చూడండి. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, చెయ్యని తప్పుకు శిక్ష అనిపించాడు. శిక్ష అనిపించినందుకు దేవుడు వదిలేశాడా? గొప్ప ఘనత ఇచ్చాడు కదా. తప్పకుండా ఇక్కడ అలా జరుగుతుంది. అందుకే వాళ్ళు నమ్మికతో ఎన్నో కార్యాలు సాధించారు. అందుకే లేఖనాలన్నీ ముందే రాయబడినాయి. లేఖనములు చెప్పినట్లుగానే క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఇదే పునరుద్ధానపు వర్షిప్, పునరుద్ధానపు ఆరాధన. కాబట్టి చెప్పినటువంటి దేవుడు త్వరలో రాబోతున్నాడు. అందుకని మనము ఆయన మీద ఇంకా నమ్మాలి, ఇంకా ఆయన మీద ఆధారపడాలి. మొత్తం ఆయన మీద మనం ఇంకా ఎంతలాగంటే చంటి పిల్ల తల్లి మీద ఆధారపడిపోయినట్లుగా మనమందరం ఆయన మీద ఆధారపడి రాకడ కొరకు కనిపెట్టున్నప్పుడు చుట్టూ పొంచి ఉన్నటువంటి అపాయాలు, పరిస్థితులు, వ్యతిరేకతలు నీ విశ్వాసాన్ని ఏమీ చేయలేవు. లేఖనాన్ని నమ్మలేదనుకో, బోల్డ్ మాయలు, బోల్డ్ శక్తులు ఉపయోగించబడతాయి. అప్పుడు అనేకులు ఆ కుయుక్తిలో పడిపోయి అంచె దినాల్లో 2 తిమోతి 4 చెప్పాడు, కడవరి కాలంలో కొందరు వేషధారుల వల్ల దయ్యముల బోధి యందు మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ధరని ఆత్మతేటగా చెబుచున్నాడని చెప్పాడు పౌలు గారు. అంచె దినాల్లో ప్రభు రాకడ సమయంలో అనేకులు అలాగ అయిపోతారట. అందుకే లేఖనాలు నమ్మాలనుకో, నువ్వు నమ్మగలిగా అనుకో, ఏ శక్తి ఏమీ చేయలేదు. కాబట్టి అలాగన మనం నమ్మికతో ఆయనందు నిన్ను మాత్రమే నమ్మాలి. ఆయన మీద ఆధారపడి రాకడకు సిద్ధపడదాం. చెప్పినట్లుగా లేఖనాల్లో రాయబడినట్లుగా మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి ఆ శక్తిని పొంది రాబోతున్నటువంటి వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మానవ జాతి అంతటికి కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి